సో చాలా మంది కూడా ఒక అపోహలో ఉన్నారు అంకిత గారు. ఎలా అంటే ముందు అబ్బాయిగా ఉంటారు కాబట్టి ఆఫ్టర్ సర్జరీస్ ఓన్లీ పార్ట్స్ మారుతాయి తప్ప ఏదైతే మేల్ ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్నెస్ ఉందో బాడీలో అంతే ఉంటుంది, వీక్ ఇదంతా కూడా ఉండదు, వాళ్ళు అలానే రగ్గడ్గా ఉంటారు. ఆ మెడిసిన్స్ వల్ల తీసుకుంటే అమ్మాయిలానే బాడీ వచ్చేస్తుంది, షేప్ అన్నీ అబ్బాయిలానే స్ట్రెంగ్త్ మసిల్స్ ఏం రావు. సో ఎప్పుడు చేంజ్ అయ్యారు? సో స్టార్టింగ్ మార్చ్ నుంచి హార్మోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. హార్మోన్స్ రిప్లేస్మెంట్ థెరపీకి తీసుకున్న తర్వాత అప్పుడు వాయిస్ ఫెమినైజేషన్ సర్జరీస్ కూడా వెళ్ళాను. అప్పుడు లక్కీగా ఇంకా మెడిసిన్స్ కానీ స్టెప్ బై స్టెప్ వెళ్తే మీకు బాగుంటుంది. కానీ జెండర్ చేంజ్ చేసుకున్న తర్వాత బోన్ క్యాన్సర్ అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆఫ్టర్ సర్జరీ మెంటల్ హెల్త్ ఎలా ఉండింది, బిఫోర్ సర్జరీ మెంటల్ హెల్త్ ఎలా ఉండింది? సో ఆ మెంటల్ తొందరగా మెడిసిన్స్ తీసేసుకుంటున్నా, షేప్ వచ్చేస్తుందా, ఫేస్లో చేంజెస్ వస్తున్నాయా అలాంటి అనిపిస్తుంది. షేప్ అంటే యాప్ గురించి మాట్లాడుకుంటే షియర్స్ కదా యాప్ నేమ్ వచ్చేసి. సో ఈ థాట్ ఎలా వచ్చింది? షియర్స్ యాప్ అంటే చాలామంది లెస్బియన్స్ ఉన్నారు, ఇన్ అవుట్ ఓలో ఉన్నారు. కానీ దీనివల్ల యూజెస్ అంటే ఏంటి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సీజన్ టెక్నాలజిస్ట్, అలానే టెడెక్స్ స్పీకర్. నేను చూసిన ట్రాన్స్ ఉమెన్స్లో ఈవిడ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. సో ఆవిడ లైఫ్ స్టోరీ అనేది నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. మనం ట్రాన్స్ ఉమెన్స్ అనగానే చాలామంది కూడా సెక్స్ వర్క్ వెళ్తారు, లేదంటే భిక్షాటన చేస్తారు, చిన్న చిన్న జాబ్స్ లేదా చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటారు అనేది మనం ఇప్పటిదాకా విన్నాం. కానీ మనకి తెలియని ఎంతోమంది ట్రాన్స్ ఉమెన్స్ మంచి మంచి హయ్యర్ పొజిషన్లో ఉండి చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. అందులో ఒక ఆవిడ అంకితా సింగ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి ఆవిడ లైఫ్ స్టోరీ ఈ రోజు వరకు, ఈ సక్సెస్ ఇక్కడ ఈరోజు ప్రజెంట్ ఎలా వచ్చారు, ఏంటి ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, స్టడీస్ ఏంటి, ఆవిడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడతాము. అండ్ మేజర్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే కంటే ముందు కూడా మీరు కొంచెం ఏమంటారు టైం తీసుకొని ఇంటర్వ్యూ మొత్తం చూస్తే కనుక సొసైటీలో ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్కి ఉన్న ఏదైతే రెస్పెక్ట్ ఉండిందో అది ఇంకా మారుతుంది, ఇంకా బాగా రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాము, యాక్సెప్టెన్స్ అనేది స్టార్ట్ చేసాము. సో కొంచెం మీ లైఫ్లో నుండి ఒక 1 hour టైం తీసుకొని ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూసి మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో చెప్పండి. అలానే ప్లస్ టీవీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇంటర్వ్యూస్ కూడా రాబోతున్నాయి అన్నమాట. సో మాట్లాడేసి ఒకసారి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? సో బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను కదా, నేను చాలామంది ట్రాన్స్ ఉమెన్స్తో ఇంటర్వ్యూస్ చేశాను, పర్సనల్గా కలిసి మాట్లాడడము అలా నేను చాలా వరకు ఇప్పటివరకు చూశాను. బట్ మీ లైఫ్ అనేది, మీ లైఫ్ స్టోరీ అనేది కంప్లీట్ డిఫరెంట్. అంటే ఇప్పటివరకు నేను చూడని, పర్సనల్గా కలవని డిఫరెంట్ స్టోరీ మీది. సో ఇదంతా కూడా ఈరోజు మీరు మాతో పాటు షేర్ చేసుకోవాలి, అన్నీ క్లియర్గా అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా మీకు? ఓకే, స్టార్ట్ చేద్దామా? సో నేమ్ వచ్చేసి అంకితా సింగ్, రైట్? ఎక్కడ పుట్టింది, పెరిగింది, అంతా ఎలా, స్టడీస్ ఇదంతా ఎక్కడ? సో నేను పుట్టాను ఒరిస్సాలో పుట్టాను. ఒరిస్సా జైపూర్ కొరాపుట్లోనే. మా మమ్మీది తనది సొంత ఊరు. సో అక్కడ పుట్టాను. మా ఫాదర్ది జాబ్ ఉండేది ఉత్తరప్రదేశ్ గాజియాబాద్లోని చేసేవాళ్ళం. సో నేను అక్కడ స్టడీస్ మొత్తం అక్కడే అయింది. ఇంటర్కి మేము శ్రీకాకుళం షిఫ్ట్ అయిపోయారు. సో నేను ఇంటర్ అక్కడ చదువుకున్నాను, వైజాగ్లో చదువుకున్నాను, బీటెక్ వరంగల్లో చేశాను. సో ఎంటెక్ నేను చదువుకున్నప్పుడు పాండమిక్ సీజన్ ఉండేది. సో అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే చేశాను. సో 2022 నవంబర్కి షిఫ్ట్ అయ్యాను హైదరాబాద్. సో 2022 లాస్ట్ సెమిస్టర్ ఎంటెక్కి ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ఓకే. సో బేసిక్గా అయితే తెలుగు కాదు, సో నేను పక్కా నార్త్ ఇండియన్ రైట్? నార్త్ ఇండియన్ టు ఇప్పుడు కంప్లీట్ తెలుగు అమ్మాయి, రైట్? నిజంగా అంటే ఏమంటారు, అసలు తెలుగు కూడా మీది చాలా ఫ్లూయెంట్గా ఉండింది, నేర్చుకోవడం నిజంగా చాలా బాగా నేర్చుకున్నారు కూడా. ఓకే, ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి? నాకు వచ్చి ఇక్కడ
3.5 years అవుతుంది. 3.5 ఇయర్స్లోనే తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. లేదు యాక్చువల్గా సో నాకు ముందు వచ్చేది కాదు తెలుగు. సో 10th తర్వాత ఇంటర్ శ్రీ చైతన్యలో చదువుకున్నప్పుడు బ్లైండ్ నాకు అక్కడే నేర్చుకున్నాను. చిన్న చిన్న మా కొలీగ్స్ నా నా ఉంటారు కదా టీమ్స్, నా పక్కన నా టీమ్మేట్స్ friends. సో ఫ్రెండ్స్ వాళ్ళందరితో కూర్చొని సో వాళ్ళు నాకు చాలా బడ్డీస్ అయ్యారు. వాళ్ళతోని మాట్లాడి నేర్చుకున్నాను. ఓకే. మా మదర్ టంగ్ అయితే హిందీ మదర్ టంగ్. ఓకే, బట్ అస్సలు అలా లేరు. కంప్లీట్ ఒక తెలుగు అమ్మాయిలానే నిజంగా అలానే ఉన్నారు. అండ్ చాలా మందికి కూడా అంటే ట్రాన్స్ ఉమెన్ అనేది కొంచెం ఒక షాకింగ్ ఉంటుంది. నిజంగానే ట్రాన్స్ ఉమెన్ ఆ క్వశ్చన్ కూడా వచ్చింది అనమాట. నేను చూసినప్పుడు కూడా అలానే షాక్ అయ్యి, మరి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందా అనేది నాకు అర్థం కాల. బట్ నిజంగా చాలా విషయాలు మీలో అప్రిషియేట్ చేయడానికి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఒక అబ్బాయిగా ఉండి అమ్మాయిగా మారి ఎలా సాధించాలి, ఏం చేయాలి, ఎలా సక్సెస్ వచ్చింది ఏంటి అనేది జర్నీ అనేది చాలా పెద్దది. సో స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ఫస్ట్ జర్నీ ఫస్ట్ జాబ్ ఎలా స్టార్ట్ అయింది, ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆపర్చునిటీ అయితే నేను ఇంటర్న్షిప్స్ వైజాగ్లో చేశాను. ఇంటర్న్షిప్ నేను ఎంటెక్ చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్లోని మాది లోవర్ మిడిల్ క్లాస్. మాకు మా ఫ్యామిలీ మా ఫాదర్ మాకు ఇంటర్మీడియట్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా ఉండేది. అప్పుడు నాకు ఇంటర్న్షిప్లోని సో నా ఫస్ట్ శాలరీ నేను ఇంటర్న్షిప్లోనే చేసినప్పుడు ఐ గాట్ యాజ్ 28,700. నాకు ఎంటెక్లోని స్టైఫండ్ వచ్చింది 13,500 స్టైఫండ్. సో 13,500 నాది అన్నీ. నేను ఒక గేట్ క్వాలిఫైడ్ కూడా. నాకు గోల్డ్ మెడలిస్ట్. సో గేట్ నాకు 100 ర్యాంక్ వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియాకి నాది టాప్ 100 ర్యాంక్ నాకు. సో దాన్ని బట్టి నాకు స్కాలర్షిప్ వచ్చింది. సో 13,500. సో నేను ఫస్ట్ కంపెనీకి అప్రోచ్ అయినప్పుడు ఇంటర్న్షిప్కి యాజ్ అ బాయ్గా వెళ్ళాను. వాళ్ళకి ఎవరికి నేను చెప్పలేదు నాకు గర్లీ ఫీలింగ్స్ ఉంది అన్నీ. సో నేను సెకండ్ ఇయర్కి నేను వచ్చేసాను. అప్పుడు కాలేజెస్ వాళ్ళు కూడా నన్ను పిలిచారు. అప్పుడు నాకు ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉంది. నేను అప్పుడు వాళ్ళకి అడిగాను, సో నేను ఇట్లా చేంజ్ అవుతాను, మీరు నాకు సపోర్టింగ్ చేస్తారా? కాలేజ్ వాళ్ళని ఇంటర్న్షిప్ ఆఫీస్కి మీరు నాకు ఫుల్ టైం ఎంప్లాయీగా ఇస్తారు కదా. ఆఫ్టర్ మై ఎంటెక్ అయిన తర్వాత మీరు నాకు ఫుల్ టైం ఎంప్లాయీగా ఇస్తారు కదా. అప్పుడు నేను అడిగితే వాళ్ళు ఏమన్నారు, మేమైతే ఇలా చేంజ్ అయితే మేము మీకు తీసుకోలేము, ఇంపాక్ట్ చాలా పడుతుంది. నువ్వు పిచ్చిదాన్ని నువ్వు చేసుకుంటావు, కానీ నీకు గాడ్ ఎలా ఇచ్చారో దాని మీద హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదా. అలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ వచ్చాయి నాకు. సో అప్పుడు నేను అనుకున్నాను సరే అప్పుడు జాబ్ క్విట్ చేసుకొని నా ఎంటెక్ లాస్ట్ సెమిస్టర్కి ఇంకొక ప్రోడక్ట్ బేస్ కంపెనీలో వచ్చింది. సో ప్రోడక్ట్ బేస్లోని ఒక మంచి డీసెంట్ ప్యాకేజ్గా వచ్చింది, నాకు జాబ్ వచ్చింది, ఫుల్ హ్యాపీ. సో ఆఫీస్ వాళ్ళు కూడా నేను చెప్పాను. సో నేను ఎక్కువ అంటే మీ ఫస్ట్ ప్యాకేజ్ ఎంత ఏంటి అనేది చాలా మందికి కూడా అది ఒక అంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంటే ప్యాకేజ్ అంటే ఏదో డబుల్ డిజిట్ అనుకోండి. సో నంబర్ అయితే నేను చెప్పుకుంటాను. సో ఇట్స్ వెరీ గుడ్ ప్యాకేజ్ ఫర్ యాజ్ అ ఫ్రెషర్కి, చాలా మంచి ప్యాకేజ్. యూ కెన్ సే దట్ 5 digit సాలరీ. సూపర్. 5 digit. సో అట్లా నేను చేసుకున్న తర్వాత ఆ కంపెనీకి డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్ పాలసీ ఉండేది. సో వాళ్ళకి బైడెన్ వచ్చినప్పుడు సో ట్రాన్స్జెండర్స్కి హైరింగ్ చేసుకోవాలి అని అన్నారు. ప్రతి కంపెనీస్కి ఫోర్స్ కూడా చేశారు. సో బైడెన్ కమలా హ్యారిస్ వాళ్ళు మనకి వచ్చింది 2019లోని డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్స్ ఉంది, కానీ అప్పుడు అంత భారీ మెజార్టీగా లేదు. కానీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత సో 2023 నుంచి ప్రతి కంపెనీస్ వాళ్ళు హైరింగ్ కోసం బాగా ఇష్టపడ్డారు. సో అప్పుడు ఎలా అయింది, 2022 నుంచి ఈ డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్స్ నుంచి వాళ్ళకి క్యాండిడేట్స్ కావాలి, డిఈఐ క్యాండిడేట్స్. సో డిఈఐ క్యాండిడేట్స్ కావాలి. దాన్ని బట్టి ప్రతి కంపెనీస్ హైరింగ్ చేసేసుకుంటారు. సో ఈ ప్రోడక్ట్ బేస్ కంపెనీకి నాకు క్వాలిఫికేషన్ ఉంది, మంచి Tier 1 కాలేజ్. నేను చేసిన ప్రోడక్ట్ బేస్లోని అందరూ ఐఐటీస్ వాళ్ళే ఎన్ఐటీస్ వాళ్ళే ఉంటారు. ఈ కాలేజెస్లో నార్మల్ వాళ్ళు ఎవరు ఉండరు. సో అందరూ ఐఐటీస్ ఎన్ఐటీ IIITs వాళ్ళే ఉంటారు ప్రోడక్ట్ బేస్ కంపెనీ. సో 1 year అయిన తర్వాత ఎలా ఉంది, మేనేజ్మెంట్ అందరూ నన్ను సపోర్టింగ్గా చేశారు. 2023 హ్యాపీగా జరిగింది. 2023 నుంచి
నా జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం నేను ప్రొసీజర్ వెతుక్కున్నాను. ఏంటి 2023 నుండి. 23 సెప్టెంబర్ నుంచి ప్రొసీజర్ వెతుక్కున్నాను. ఓకే, అంటే 2020లో మీరు ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యారు, రైట్? 2023 ఏప్రిల్. జాబ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను ఇంటర్న్షిప్ జాయినింగ్ అయ్యాను ఫిబ్రవరి 2021లో జాయినింగ్ అయ్యాను. 21లో జాయిన్ అయ్యారు. సో దెన్ ఆఫ్టర్ 1 ఇయర్ మీరు ట్రాన్స్ఫర్మేషన్ కోసం 2022 అయితే ఏం చేసుకోలేదు. 2022 అంటే నేను ఎంటెక్ కోసమే, నా సెమిస్టర్స్ కోసమే నేను ఫోకస్ చేసుకున్నాను. ఓకే, సో 2023 సెప్టెంబర్ నుండి మీరు మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అవుదామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఇది ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. సో అంటే ఆ టైంకి పర్టికులర్గా 2023 అంటే అన్ని ఇయర్స్ వరకు కూడా ఎందుకు వెయిట్ చేశారు? ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యాను. అప్పుడు మంచి ప్యాకేజ్ అన్నీ ఉంది. సో చెయ్యొచ్చు అని అదొక రైట్ ఏజ్ నాకు అనిపించింది అంతే. సో ఈ టైంలో చేసుకుంటే అందరూ సపోర్టింగ్గా ఉంటుంది, జాబ్ సెక్యూర్గా ఉంది, సో చేసుకుంటే బాగుంటుంది. వన్ ఆఫ్ ద రీజన్ అలానే స్టార్ట్ చేశారు. ఓకే, దెన్ ఎప్పుడు చేంజ్ అయ్యారు? ప్రొసీజర్ స్టార్ట్ చేసినా కూడా అంత ఈజీగా అనిపించలేదు. ప్రొసీజర్ నాకు చాలా కష్టంగా అనిపించింది. ఈ ప్రొసీజర్కి మనం జెండర్ ఇన్కాంగ్రెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి. సో ఇలాంటి జెండర్ చేంజ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు ప్రొసీజర్. జనరలీ చాలా మంది నార్మల్గా ఇలా చేయించుకుంటున్నారు కాబట్టి అసలు అంటే చాలా మందికి తెలియదు ప్రొసీజర్ ఏంటి ఉంటుంది. ముందు డాక్టర్స్ని కలవాలి, కన్సల్ట్ అవ్వాలి, మన మెంటల్ హెల్త్ ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా మనం చూసుకుంటాం కదా. సో లైక్ అంటే ఏంటి ప్రొసీజర్, ఏం చేస్తారు, స్టెప్ బై స్టెప్ ఏదైనా ఉంటుందా? స్టెప్ బై స్టెప్ వెళ్తే మీకు బాగుంటుంది. కానీ జెండర్ చేంజ్ చేసుకున్న తర్వాత బోన్ క్యాన్సర్ అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. బోన్ క్యాన్సర్ చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు హార్మోన్స్ లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా మింగాలి. సో దాంతోపాటు ఇప్పుడు వచ్చిన వాళ్ళు వస్తారు కదా జెండర్ చేంజ్ చేసుకుంటాం. నేను అదే అంటాను, ఆలోచించుకొని చేసుకోండి. అది చాలా రిస్క్. మీ లైఫ్ ముందంతా ఎనర్జీ ఉండదు, ఫోకస్ కూడా చేసుకోలేరు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే క్లినికల్ సైకాలజిస్ట్ నుంచి కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో మనకి మెంటల్ హెల్త్ ఎలా ఉంది, మనకి దాన్ని బట్టి టెస్ట్ క్లియర్ అయిన తర్వాత సైకాట్రిస్ట్ మీకు ఎవాల్యుయేషన్ చేసుకొని ఆ లెటర్ ఇస్తారు. జెండర్ డిసోరియా ఉంది, పర్సన్ మేల్ టు ఫీమేల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు. అప్పుడు మనం ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ తీసుకుని వెళ్తే అతను కొన్ని టెస్ట్లు ఇస్తారు. అప్పటి నుంచి హార్మోన్స్ ఇస్తారు, ఫిమేల్ హార్మోన్స్ ఇస్తే ఎస్ట్రోజన్స్ ఇస్తారు. సో మనకి ఇది టెస్టోస్టెరాన్ బ్లాకర్స్ అయితే స్పైరోనోలాక్టోన్ ఇస్తారు. ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి, ల్యూప్రైడ్. ఆ ఇంజెక్షన్ 3000. ఓకే, ఇది లైఫ్ టైమా? ఇది వన్స్ మీరు ఒకసారి సర్జరీ చేసుకున్న తర్వాత ఈ స్పైరోనోలాక్టోన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఓన్లీ ఎస్ట్రోజన్ తీసుకోవాలి. ఎస్ట్రోజన్ ప్రోజినోవా ట్యాబ్లెట్ తీసుకోవాలి, కాల్షియం విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి అంతే. ఓకే, అదే. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా వీటి వల్ల? మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే సర్జరీస్ అయిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీకు ముందంతా బలం ఉండదు, అబ్బాయి అంతా బలం ఉండదు. సో బాడీ వీక్నెస్ వచ్చేస్తుంది, మసిల్స్ తగ్గిపోతాయి. సో బాడీలోని మాస్ కంటెంట్ బాగా డౌన్ అయిపోతుంది. ఎందుకు ఎస్ట్రోజన్స్ వచ్చేసిన తర్వాత సో వీక్నెస్ లానే ఎక్కువగా కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మనకి మెడిసిన్స్ తీసుకుని ఉంటే ఓకే, లైఫ్ లాంగ్ వేసుకోవాలి మెడిసిన్. సో చాలా మంది కూడా ఒక అపోహలో ఉన్నారు అంకిత గారు. ఎలా అంటే ముందు అబ్బాయిగా ఉంటారు కాబట్టి ఆఫ్టర్ సర్జరీస్ ఓన్లీ పార్ట్స్ మారుతాయి తప్ప ఏదైతే మేల్ ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్నెస్ ఉందో బాడీలో అంతే ఉంటుంది, వీక్ ఇదంతా కూడా ఉండదు, వాళ్ళు అలానే రగ్గడ్గా ఉంటారు, బాడీ స్ట్రెంగ్త్ అంతా కూడా అని అనుకుంటారు. బట్ మీరు చెప్తుంది కంప్లీట్ డిఫరెంట్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండదు అని. స్ట్రెంగ్త్ సేమ్ ఆ మెడిసిన్స్ వల్ల తీసుకుంటే అమ్మాయిలానే బాడీ వచ్చేస్తుంది, షేప్ అన్నీ, అమ్మాయిల మెంటాలిటీ అన్నీ వచ్చేస్తుంది. అదే మొత్తం అది ప్రోజినోవా తీసుకుంటే ఏమొస్తుంది, హిప్స్, దానికి ఒక హిప్స్ థైస్కి అక్కడే సైజెస్ సేమ్ అమ్మాయి మెంటల్ వచ్చేస్తుంది. ఫిగర్లానే మెడిసిన్స్ ఎక్కువ వాడితే కంటిన్యూస్గా 1-2 ఇయర్స్ వాడితే సేమ్ అమ్మాయిలానే వచ్చేస్తుంది. అబ్బాయిలానే స్ట్రెంగ్త్ మసిల్స్ ఏం రావు. ఓకే, సో చేంజ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది అండ్ వీక్ అవుతారు అంటున్నారు కదా. సో ఈ అదే బాడీ మాస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కండల దగ్గర బాడీ ఉంటుంది, అబ్బాయిలకి చూస్తే మసిల్స్ ఉంటాయి, అదే మసిల్స్ ఫ్యాట్లోనే అయిపోతాయి, ఫ్యాట్లోనే వచ్చేస్తాయి అంతే. ఓకే, సో మీరు ఎప్పుడు కంప్లీట్గా అంటే ఏ మంత్లో 2023 సెప్టెంబర్లో ప్రొసీజర్ స్టార్ట్ అయింది, సో ఎప్పుడు చేంజ్ అయ్యారు?
సో నేను 2024 నుంచి సో స్టార్టింగ్ మార్చ్ నుంచి హార్మోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. హార్మోన్స్ రిప్లేస్మెంట్ థెరపీకి తీసుకున్న తర్వాత అప్పుడు వాయిస్ ఫెమినైజేషన్ సర్జరీస్ కూడా వెళ్ళాను. అప్పుడు లక్కీగానే నాకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అని సో ఆ సర్జరీస్కి వెళ్ళాను. సర్జరీస్కి చేసుకున్న తర్వాత విత్ ఇన్ 3 మంత్స్కి సర్జరీస్ చేసుకున్నాను నేను. సో ఇంకొక సర్జరీ అయింది, బ్రెస్ట్ ఇంప్లాంట్ అయింది, సర్జరీ అయింది. సో విత్ ఇన్ ఆఫ్టర్ 4-5 మంత్స్ గ్యాప్ ఇచ్చుకున్న తర్వాత జెండర్ చేంజ్, ఇంకోటి చిన్న ఇంప్లాంట్, అదే సర్జరీ చేసుకున్నాను. నేను మింగాను హార్మోన్స్ అయితే రఫ్గా చూస్తే 8 మంత్సే మింగాను. ఓకే. యాక్చువల్లీ ప్రోటోకాల్ బట్టి చూస్తే 1.5 year అబౌవ్గానే మింగాలి మెడిసిన్స్. కానీ నా కేసులోని ఎట్లా అయింది, సో నా కేసులోని ఇన్సూరెన్స్ సపోర్టింగ్గా ఉంది. సో జెండర్ ఎప్పుడైనా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. సో దాన్ని బట్టి ఎందుకు హార్మోన్స్ తింటే ఎలా ఉంటుంది, హార్మోన్స్లోని ఉంటే మనకి మైండ్ సెట్ చాలా డిస్టర్బింగ్గానే ఉంటుంది. ఎందుకు ఫీమేల్ హార్మోన్స్ తీసుకుంటే ఎరెక్షన్స్ వస్తాయి అన్ని, దాన్ని బట్టి వర్క్ మీద ఎక్కువ ఫోకస్నెస్ ఎక్కువ చేయలేకపోతున్నాను వర్క్ మీద. అప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సర్జరీస్ అయిపోతే హ్యాపీ సర్జరీస్ అయిపోతే హ్యాపీ. సో దానివల్ల నేను తొందరగా సర్జరీ చేసుకున్నాను. ఓకే. సో వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అవ్వలేకపోతుంది నాకు. ఈ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉండేది, సో ఫ్యాట్ పెరిగిపోవడం, సో ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోవడం చాలా అయ్యేది. దాన్ని బట్టి నేను అదే అనుకుని ఎప్పుడైనా వెళ్ళాల్సిన సర్జరీ. సో యాజ్ పర్ ది ఐటీ ఇండస్ట్రీలోని ఎవరైనా, నా ఏజ్ 26 ఇయర్స్కి అయ్యాను. నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఉన్నారు ఐటీలోని ఉన్నారు, వాళ్ళందరూ 34-35 ఇయర్స్కి చేసుకున్నారు. వాళ్ళతో పోలిస్తే ఐఎమ్ ద యంగెస్ట్ పర్సన్. ఎస్. సో ఆఫ్టర్ సర్జరీ మెంటల్ హెల్త్ ఎలా ఉండింది, బిఫోర్ సర్జరీ మెంటల్ హెల్త్ ఎలా ఉండింది? బిఫోర్ సర్జరీ ఎలా ఉండేది, ఇప్పుడు మనం ఎంత తొందరగా అమ్మాయిగా మారిపోతే బాగుంటుంది, ఆ మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది మనకి. సో ఆ తొందరగా మెడిసిన్స్ తీసేసుకుంటున్నా షేప్ వచ్చేస్తుందా, ఫేస్లో చేంజెస్ వస్తున్నాయా అలాంటి అనిపిస్తుంది. షేప్ అంటే బాడీ షేప్ కొద్దిగా చేంజ్ అయిందా, అమ్మాయిలానే వచ్చిందా, అలానే అదొక క్యూరియాసిటీగా ఉంటుంది. కానీ దాంతోపాటు మనకి అదే ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా సరిగా చేయలేకపోతున్నాం. ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే మనం చేస్తున్నాం అది కరెక్టా రాంగా, అప్పుడు మనం ఏదైనా చేసినా కూడా కరెక్ట్గా కూడా మనకి తెలియదు అప్పుడు. ఎందుకు అప్పుడు మనకి ఏంటి డిసోరియా ఎక్కువగా ఉండేది. జెండర్ డిసోరియా అంటే అమ్మాయిగా వన్స్ అయిపోయిన తర్వాత, సర్జరీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, డిసోరియా పోతుంది. ఎందుకు పోతుంది, ఇప్పుడు మీకు నచ్చిన బాడీ వచ్చింది, అప్పుడు మెంటల్ కండిషన్స్ ఎలా ఉండేది ముందు కన్నా బెటర్గానే అనిపిస్తుంది మెంటల్ కండిషన్. ఇప్పుడు మీకు నచ్చిన బాడీ వచ్చింది, కానీ ఛాలెంజెస్ ఉన్నాయండి. ఛాలెంజెస్ ఆఫ్టర్ ట్రాన్సిషన్ అయిన తర్వాత ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. అవునా? ఓకే. సో ఆఫ్టర్ సర్జరీస్ సొసైటీ యాక్సెప్టెన్స్ అనేది కొంచెం టైం పడుతుంది, రైట్? సో మీ విషయానికి వస్తే మీరు ఆల్రెడీ ఒక మంచి జాబ్ పొజిషన్లో ఉన్నారు, లైఫ్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నారు. అప్పటికీ కూడా సడన్గా విత్ ఇన్ అ మంత్ ఆర్ 2 monthsలో జెండర్ చేంజ్ చేసుకొని ట్రాన్స్ ఉమెన్గా అదే ఆఫీస్కి మళ్ళీ ఎంటర్ అయ్యారు. సో అప్పుడు ఆఫీస్లో సిచ్యువేషన్స్ ఎలా ఉండింది? ఆఫీస్కి నేను స్టార్టింగ్ అయినప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, ఎస్ ఐఎమ్ ఎ ట్రాన్స్ ఉమెన్. నా ఫ్రెండ్ అమిత ఉండేది కదా, తనకి చెప్పాను, తను కూడా ఇట్లానే చేంజ్ అయింది ఆ పర్సన్. దాన్ని బట్టి వాళ్ళ కోసం వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చూసారు తన కోసం. సో స్మూత్గానే అయింది. డ్రెస్ చేంజెస్ వేసుకొని ఒక ఫీమేల్ లెటర్ నేను వెళ్ళాను. అక్టోబర్ 2024 నుంచి వెళ్ళాను. ఫీమేల్ లెటర్స్ అని కొలీగ్స్ అందరు సడన్గా షాక్ అయిపోయారు. ఏంటి ముందు మాతోని తిరిగేదానివి, ఎక్కడికైనా అన్నిటి ప్లేస్కి వచ్చావు, సడన్గా ఒక ఫీమేల్గా వచ్చేసావు అని. అలా స్టార్టింగ్ 2-3 days వింతగానే చూసారు. ఆఫ్టర్ 3 days తర్వాత నార్మల్. ఎందుకంటే షాకింగ్ ఉంటుంది కదా, ముందు ఒక బాయ్గా ఉండి నార్మల్గా అక్కడ ఒక నేమ్తో పిలుస్తూ ఉంటాము, కట్ చేస్తే 1 monthలో చేంజ్ అయిపోయి మళ్ళీ అదే ఆఫీస్కి ఎంటర్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా అమ్మాయిగా చూడాలి, ఇక్కడ నుండి వాళ్ళు కూడా దాన్ని అలవాటు చేసుకోవాలి, రెస్పెక్ట్ అనేది కూడా ఇవ్వాలి కదా సేమ్ టైం. అంటే మా ఆఫీస్ ముందు నుంచి సెన్సిటైజేషన్ అయింది. సో దీనికోసం చెప్పారు, సో జెండర్ ఐడెంటిటీ కోసం, సెక్షువల్ ఓరియంటేషన్ కోసం చెప్పారు. సో దానివల్ల నాకు ఛాలెంజెస్ ఏం రాలేదు. కానీ కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇలాంటి మనం పట్టించుకోకూడదు, మన పని మనం చేసుకోవాలి అంతే. డిస్క్రిమినేషన్ ఏదన్నా ఉండేదా వర్క్ ప్లేస్లో? డిస్క్రిమినేషన్ అంటే నాకు చెప్తాను,
ప్రీవియస్గా నేను ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు నాకు అప్రిషియేషన్ ఫ్రమ్ సీనియర్ డైరెక్టర్ నుంచి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి వచ్చింది. వర్క్ విషయంలోని అంత ఏం ప్రాబ్లం రాలేదు, కానీ ఆఫ్టర్ ద ట్రాన్సిషన్లోనే ఛాలెంజెస్ బాగా వచ్చాయి. నాకు ఛాలెంజెస్ చాలా వచ్చాయి. ఛాలెంజెస్ అంటే ఎట్లా, ఇప్పుడు డ్రెస్సింగ్ చేంజ్ అయిపోయింది, సో తను ఇట్లా మారుతుంది. సో కొంతమంది పక్కన కూర్చున్న వాళ్ళ కొలీగ్స్ అవని, మేనేజర్ అవని మన ముందు ఏమనరు, కానీ బ్యాక్ సైడ్ మాట్లాడక ఇదేంటి ఇలాంటి వాళ్ళు పక్కన మనం జాబ్ చేయాలా, చేసుకోవాలా, వాళ్ళతోని మనం పని చేయాలా, అలాంటి థాట్స్ వస్తాయి. అదే సాధ్యం, అది ఎవరైనా నార్మల్ ఉన్నా కూడా అది కామనే. కానీ నా సిచ్యువేషన్లో ఎలా అయింది, నాకు ఉన్న మేనేజరే నేను ప్రతి సర్జరీస్కి వెళ్ళినా కూడా నాకు చాలా తప్పుగా అడిగేవాడు. అది నా పర్సనల్ చాయిస్, కానీ నాకు అది గుర్తుంది. సో నేను ఒక బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ కోసం వెళ్తే తను నాకు ఒక క్వశ్చన్ అడిగాడు, నీకు ఇలా వస్తుంది, ఒక బ్యాడ్ కామెంట్ చేశాడు, అదే నేను చెప్పను, కానీ అలా చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అమ్మ, ముందు స్టార్టింగ్ సపోర్టింగ్గానే ఉంది, తర్వాత ఇట్లా అయింది. తర్వాత నేను మా లీడర్షిప్స్ వాళ్ళకి చెప్పాను, ఇట్లా ఉంది, నా మేనేజర్తో ఇట్లా ప్రాబ్లం ఉంది, నాకు చాలా ఉంది. వాళ్ళు యాక్షన్ ఏం తీసుకోలేదు, బికాస్ నేను అప్పుడు ప్రీ ట్రాన్సిషన్లో ఉన్నాను, కంప్లీట్గా అవ్వలేదు, ట్రాన్సిషన్ అవ్వలేదు. సో అంత ఏం తీసుకోలేదు. పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే ఏదో లైట్ తీసుకున్నారు, కానీ అదే లైట్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి మా మేనేజర్కి చెప్పారు, నువ్వు ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నావా. నా ఆఫీస్ నేమ్ ఉండేది వికాస్ అని పేరు ఉండేది, వికాస్ అని ఉండేది పేరు. అందరూ అదే అన్నారు, వికాస్కి నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావా. ముందు తను ఏమన్నాడు తెలియదు, కానీ అదే గ్రడ్జ్ పెట్టుకున్నాడు మైండ్లోని, అదే గ్రడ్జ్ పెట్టుకున్నాడు. కానీ అప్పుడు నాకు ఒక హెరాస్మెంట్, బేవసంగా హెరాస్మెంట్ అంటే సెక్షువల్గా ఏం చేయలేదు, కానీ మెంటల్ హెరాస్మెంట్ సెక్షువల్ హెరాస్మెంట్ కంటే కూడా డేంజర్, చాలా డేంజర్. వర్క్ ఎక్కువ ఇచ్చేవాడు. సో నా వర్క్కి అంత ఇవ్వకూడదు, కానీ వర్క్ ఇచ్చేవాడు. మామూలుగా నాకు తిట్టేవాడు. కానీ నా మేనేజర్కి తను ఎప్పుడు నేను జాయినింగ్ అయ్యే ముందు కూడా తనకి ఇష్టం లేదు, మా మేనేజర్కి. నన్ను హైరింగ్ చేసుకున్నారు, ఇంకొక మేనేజర్ హైరింగ్ చేసుకున్నారు, సీనియర్ మేనేజర్. తన ప్రమోషన్ కోసం, కొట్టడం కోసం నన్ను హైరింగ్ చేసుకొని నన్ను బలి చేస్తాడు ఆ మేనేజర్స్తోనే. సో ఆ మేనేజర్ ఏంటయ్యాడు, ఆ మేనేజర్ ఏమనుకున్నాడు, సరే నేను వచ్చాను, నాకు కూడా ప్రమోషన్ వచ్చేస్తుంది, అప్పుడు నన్ను కూడా ఓపెన్ అప్ అవ్వు. అయితే నేను కూడా నా ఫైనాన్షియల్ కండిషన్ చూసుకోవాలి కదా. ఓపెన్ అప్ అయితే ఇప్పుడు నేను ఓపెన్ అప్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను, హౌస్ ఇవ్వరు, ఇదన్నీ ఇవ్వరు, ఇంకా నాకు చాలా స్ట్రగ్లింగ్ అవుతాయి. నేను ఓపెన్ అప్ అవ్వలేను, నాకు టైం పడుతుంది అని నేను చెప్తే మా మేనేజర్కి ఏం పిచ్చి పట్టిందో ఏదో తెలియదు, కానీ అప్పటి నుంచి ఏదో నన్ను టార్గెట్ చేసేవాడు. ఏదైనా సరిగా నువ్వు పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నావు, ఇవన్నీ నాకు కోరి బలవంతంగా చేశాడు అని నాకు అర్థమైంది. అది చేసినా కూడా నాకు మేనేజ్మెంట్ పైనుంచి కూడా సపోర్టింగ్ ఉండేది. సరే నాకు ప్రాబ్లం లేదు. అట్లా ఎప్పటి నుంచి డైవర్సిటీ ట్రంప్ వచ్చాడు, ఎప్పటి నుంచి డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్స్ తీసేశాడు. అప్పుడు చెప్పాడు కదా, మేల్ ఆర్ ఫీమేల్ ఉండాలి, అదర్స్ ట్రాన్స్జెండర్స్ ఉండకూడదు అన్నీ చెప్పినప్పుడు అప్పుడు మా ఆఫీస్ వాళ్ళు కంపెనీలోనే ఒక డిఐకి ఒక డిపార్ట్మెంట్ ఉండేది, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఏం చేశారు, నేను మేల్గా ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఫీమేల్గానే చేశారు. పే స్లిప్స్ అన్నీ ఫీమేల్గానే చేశారు. ఫీమేల్గానే చేస్తే అప్పుడు నాకు అంతేం ప్రాబ్లం లేదు. కానీ ఎప్పటి నుంచి పాలసీ చేంజ్ అయింది, ఎప్పటి నుంచి నేను క్యాబ్కి వెళ్ళినా కూడా నాకు ఎస్కాట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు? ఎస్కాట్ అంటే ఏదైనా ఫీమేల్ ఎంప్లాయీస్ వెళ్తే కంపల్సరీగా ఎస్కాట్ ఇవ్వాలి. సో అలాంటివి నాకు ఇవ్వలేదు. సో నాకు వాళ్ళు ఏదైనా నువ్వు మేలే కదా, అదేంటి మీ స్లిప్స్ అన్ని కూడా పే స్లిప్స్లోనే జెండర్ ఫీమేల్ గానే, కానీ మా మేనేజర్ కానీ అప్పటికే లుక్ నాకు సేమ్ చేంజెస్ వచ్చేసాయి, కానీ అప్పటికి కూడా నాకు ఎస్కాట్ ఏమి ఇవ్వలేదు. సో ఇట్లానే జరిగింది. కానీ ఎస్కాట్ కూడా డ్రైవర్స్ కూడా అర్థం చేసుకున్నాయి, మంచిగానే చేసాయి. కానీ అదొక రాంగ్. అదే నేను చెప్తాను, అదే ఆర్గనైజేషన్ వాళ్ళు దీనికోసం పాయింట్ చేసుకోవాలి, పాయింట్ థింక్ చేసుకోవాలి. ఎవరైనా ఇలా అయితే ఫీమేల్గా అయితే వాళ్ళు కూడా ఒక ఉమెన్ గానే కన్సిడర్ చేయండి. జెండర్ మ్యాటర్ కాదు కదా, స్కిల్ మ్యాటర్ కదా. మీలో ఎంత టాలెంట్ ఉంది ఏంటి అనేది మ్యాటర్ కదా. మీరు రైటే కదా, ఇప్పుడు స్కిల్ బట్టి జడ్జ్ చేయాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చెప్తాను, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోని ఎలా ఉంటుంది, స్కిల్
మ్యాటర్ అదే వర్క్లోని మీరు కూడా అందరిలాగా వర్క్ చేసి అందరిలాగా చేసి కార్పొరేట్లోని యాక్టివిటీస్ మీరు ఎంత మంచిగా యాక్టివిటీస్లోని ఎలా పార్టిసిపేట్ చేసినా అది ఇంపార్టెంట్. ఎస్. అది నాది ఉండేది కాదు ముందు నుంచి. యాక్టివిటీస్లోని పార్టిసిపేషన్ ఈఆర్జీ గ్రూప్, ఎంప్లాయీ రిసోర్స్ గ్రూప్లోని, ఫన్ యాక్టివిటీస్లోని ఇలాంటివి ఏం ఉండేది కాదు. ఎందుకు అప్పుడు సో నాకు భయం ఉండేది. నాకు ఎలా భయం ఉండేది, యాక్సెప్ట్ చేస్తారా అక్కడ ఏంటని చెప్తాను. ఇప్పుడు నాకు యాక్చువల్గా ఇలా వన్స్ డ్రెస్ అటైర్స్ చేంజ్ అయిపోయిన తర్వాత అందరితోనే మాట్లాడించాలి. సో మన స్టోరీ షేర్ చేసుకోవాలి. సో ఎంప్లాయీస్ కూడా తెలియాలి. సో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో అలా నాకు ఏం జరగలేదు. అలా ఏం జరగపోయి ఇప్పుడు నేను ఇట్లా వెళ్తే ఎంత వింతగా చూస్తారో అదొక లోపల ఒక భయం ఉండేది. అదే కోసం ప్రతి యాక్టివిటీస్కి నాకు హైడింగ్ చాలా అనిపించింది. తర్వాత నేను నా ఫ్రెండ్స్కి చెప్పాను ఇట్లా నేను చేస్తున్నాను. వాళ్ళు అదే అంటే నా పక్కోళ్ళు నవ్వుతారని నువ్వెందుకు హైడింగ్ చేసుకుంటున్నావు, నువ్వు ఓపెన్ అప్ అవ్వాలి. తర్వాత నేను పీపుల్స్ ఆఫ్ ఇండియా ఇన్స్టాగ్రామ్లోని నా స్టోరీ షేర్ అయింది. సేమ్ ఇలానే నాకు మేనేజర్ నుంచి చాలా టార్చర్ అయింది. నాకు పర్ఫార్మెన్స్ బట్టి కూడా తీసేసినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ రీజన్ ఏం చెప్పలేదు నాకు. అదొక రీజన్ చెప్పారు, డ్యూ టు ద డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్ చేంజ్ అయింది, స్ట్రక్చర్ చేంజ్, దానివల్ల నాకు వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ జాబ్ పడింది. చాలామంది నా కొలీగ్స్ ఉంటారు, వాళ్ళకి మా మేనేజర్ ఇలానే చెప్పాడు, డ్యూ టు యాజ్ అ డిఐ పాలసీ చేంజ్ వల్ల తనకి జాబ్ నుంచి తీసేసాం అవుట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. దట్స్ ఓకే. వాళ్ళు నాకు కొన్ని అమౌంట్ కాంపెన్సేషన్ ఇచ్చారు. నాకు అంటే పర్సనల్గా మీ స్టోరీ చెప్తున్నప్పుడు ఏమర్థమవుతుందంటే సర్జరీస్ జరిగిన తర్వాత మెంటల్ హెల్త్ అనేది చాలా తక్కువగా, సర్జరీస్ అయిన తర్వాత జాబ్లు కూడా పోతాయి అబ్బా. అది అర్థమైంది నాకు ఇప్పుడు మీ విషయంలో. అంటే నేనేమంటున్నానంటే ఆ టైంలో మెంటల్ హెల్త్ అనేది స్ట్రాంగ్గా ఉండదు, ఫస్ట్ పాయింట్. అలాంటి సిచ్యువేషన్లో అవన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకున్న టైంలో మీరు అసలు అంటే చాలా మంది ఒక రూట్లో వెళ్తే మీరు కంప్లీట్ ఇంకో రూట్లో ఒక రెస్పెక్టెడ్ ఉమెన్గా ఉండాలి. నాకు చాలా పెద్ద బాధ ఎక్కడ అనిపించింది, నాకు జెండర్ చేంజ్ సర్జరీ అయింది, ఫిబ్రవరిలో అయింది. నాకు అవుట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అయ్యాను మే 27కి అయినా, వితిన్ 2 monthsలోని అయ్యాను. అది చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఎవరైనా ఒక జెండర్ చేంజ్ సర్జరీ అంటే అంత ఈజీ కాదు ప్రాసెస్. అంతా స్ట్రగ్లింగ్ కానీ వచ్చి మెంటల్ కానీ అంత స్ట్రాంగ్ అప్పుడు అంతా నాకు ఎంపతి కూడా ఎవ్వరూ చూపించలేదు. నాకు ఎంపతి ఇవ్వలేదు. సింపతిగా కూడా, ఎంపతి పక్కన పెట్టండి, సింపతిగా కూడా ఎవరు చూడలేదు. కానీ అప్పుడు అదే నాకు బాధ అనిపించింది. ఆ టైంలోనే తీశారు. నాకు ఇప్పుడు కూడా తీసినా కూడా నాకు ఏం ప్రాబ్లం ఉండేది కాదు. కానీ జెండర్ చేంజ్ అయిన తర్వాత నాకు బాధ అనిపించి, జెండర్ చేంజ్ అయిన తర్వాత టాలెంట్ కాదు జెండర్ చూసుకొని వీళ్ళు తీసారా అని నాకే క్వశ్చన్ నేను చాలాసార్లు చేశాను. జెండర్ చేంజ్ చేసుకొని తప్పేం చేసి లేదా పదే సారి క్వశ్చన్స్ వేసాను వచ్చి. అమ్మ చాలా మంది మెన్స్ బయట ఇప్పటికీ స్టిల్ కొన్ని ఇయర్స్ నుండి జాబ్స్కి ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు, ఏం చేయలేక ఖాళీగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. వాటన్నింటికి దాటుకొని ఆ హయ్యర్ పొజిషన్కి మీరు వెళ్ళి ఒక చిన్న జెండర్ అనే ఒక ఆప్షన్ వల్ల జాబ్ నుండి బయటకు రావడం అనేది చాలా పెద్ద మ్యాటర్. అది అర్థం చేసుకున్న వాడికే అర్థమవుతుంది. ఆ థాట్ ఏదైతే ఎవరికైతే వచ్చిందో మేబీ వాడికి ఆలోచన వచ్చి ఉండేది రాలేదేమో నిజంగా. బట్ దాని నుండి విత్ ఇన్ మళ్ళీ మంత్ బ్యాక్ టు బ్యాక్ మీకు ఆఫర్స్ రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు. ఆఫర్స్ అంటే ఇప్పుడు డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్స్ కోటాగా నేను వెళ్ళలేదు. అది నేను మీకు అందరికీ చెప్తున్నాను, చూసిన వాళ్ళకి. నేను డిఐ రిజర్వేషన్ ఏం వెళ్ళలేదు, నేను అన్ని మెరిట్ బట్టి వెళ్ళాను. ఈసారి అన్ని ప్రాపర్ ఇంటర్వ్యూ ఇచ్చుకొని 6-7 rounds ఇచ్చుకొని క్రాక్ చేసుకొని నేను వెళ్ళాను. ఈసారి అన్నీ నా మెరిట్ బేస్డ్, ఆల్ నా మెరిట్ బేస్. సో నా జెండర్ ఫీమేల్ కేటగిరీగానే వెళ్ళాను. సో ఎందుకు చెప్తున్నాను జనాలకి, చాలామంది అంటారు కదా వీళ్ళకి రిజర్వేషన్స్ ఉంటే, మాకేం రిజర్వేషన్స్ లేవు. ముందు ఉండేది డిఐ నుంచి వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉండేది, పీపుల్స్కి తీసుకోవాలి, క్యాండిడేట్స్కి తీసుకోవాలి ఉండేది. కానీ ఇప్పుడు అంతేం లేదు, మెరిట్ బేస్. నాకు వాళ్ళు పెట్టిన మెరిట్ బేస్ ఎలా పెట్టారు, మెరిట్ బేస్డ్ 80% పెట్టారు.
80% నాకు లక్కీగానే నాకు ఎంటెక్ గోల్డ్ మెడల్ ఉంది, బీటెక్ కూడా బ్రాంజ్ మెడల్ ఉంది. దాన్ని బట్టి నాకు ఏం ప్రాబ్లం రాలేదు. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది ఇప్పుడు చాలామంది అందరూ అంకిత అవ్వాలని రూలే లేదు. కానీ చాలామందికి డిగ్రీస్ లేవు, బీటెక్ లేదు, బీటెక్ చేసినా కూడా తక్కువ మార్క్స్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఇక్కడ నేను డిస్టర్బ్ చేస్తున్నాను, సారీ అండి. చాలా మంది కూడా బయట ట్రాన్స్ ఉమెన్స్కి ఆపర్చునిటీస్ లేవు, మేము చదువుకోలేము, మేము కాలేజ్కి వెళ్ళలేము, లేదంటే ఎక్కడ జాబ్కి వెళ్ళలేము అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. నేను విన్నాను, అందరూ అని కాదు. సో ఎందుకని స్టడీస్ని క్విట్ చేయాలి? ఇప్పుడు జెండర్ చేంజ్ అనేది లైఫ్లో ఒక చిన్న సిచ్యువేషన్, రైట్? ఆ సిచ్యువేషన్ కోసం ఎందుకు స్టడీస్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది? ఎందుకు అందరూ అంటే మీలాగా ఇంత స్ట్రాంగ్గా ఉండి ఎందుకని వాళ్ళ లైఫ్ని ఈ గోల్స్ వైపు టర్న్ చేసుకోవట్లేదు? ఈ ఆన్సర్కి నేను మీకు చెప్తాను. ముందు చాలామంది చదువుకున్న వాళ్ళు, ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తాను కంటిన్యూ. సో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా జాబ్ చేయట్లేదు. కానీ భయం, ఆపర్చునిటీ ఏమి ఇవ్వట్లేదు. ఒక ఎంప్లాయీకి ఒక నమ్మకం చూపించాలి, ఇది నీ సేఫ్ ప్లేస్. ఇది ఎందుకు మనం డే మొత్తం ఆఫీస్లోనే ఉంటాం, డే మొత్తం ఆఫీస్లో ఉంటాం. కానీ మనకి ఫ్యామిలీ కన్నా మనం ఆఫీస్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తాం. ఆ ఆఫీస్లోనే ఒక సేఫ్ స్పేస్ వాళ్ళు ఇవ్వకపోతే ఎంప్లాయీ ఎలా వస్తాడు? భయం. దానివల్ల ఎంప్లాయర్ నుంచి అదొక స్ట్రాంగ్ పాలసీ రావాలి. సో మా ఆఫీస్లోనే ఇలాంటి ఏం డిస్క్రిమినేషన్ చెయ్యం, అదొకటి మీరు ఒక హామీ ఇస్తే అందరూ ట్రాన్స్ ఉమెన్స్ వచ్చి జాబులు చేస్తారు. కానీ అది మీరు ఇవ్వలేకపోతున్నారు. కానీ పాలిటిక్స్ లోపల కూడా పాలిటిక్స్ అవుతాయి. చాలామంది ఇట్లా చేంజ్ అయ్యారా, వాళ్ళ పక్కన కూర్చోవాలా, ఇలాంటి కూడా ఉంటాయి. వాళ్ళ పక్కన నేను ఎందుకు కూర్చోవాలి, అలాంటి డిస్క్రిమినేషన్ వాళ్ళ వల్ల వాళ్ళు జాబులకి రారు. ఇంకోటి మీరు అన్నారు కదా, కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ ఎందుకు అయిపోతారంటే, మీతోని ఉంటారు కదా, మీతోని ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్ మీకు అడ్డమైన పిచ్చి పేరుగా పిలుస్తే మీకు ఎలా అనిపిస్తుంది? వెళ్ళలేరు కదా. దానికి కంట్రోల్ చేయాలంటే ఏంటి, కాలేజెస్ అండ్ స్కూల్ వాళ్ళు చెప్పాలి ఇలా చేయకూడదు. కానీ పిల్లలకి నాలెడ్జ్ ఎక్కడి నుంచి రావాలి? స్కూల్ నుంచి రావాలి. కానీ మనకి స్కూల్లోనే ఇదన్నీ నేర్పించరు. మనకి స్కూల్లోనే ఏంటి నేర్పిస్తానో, ఓకే తను అబ్బాయి అమ్మాయి అంతే తప్ప తను ఇట్లా ఎందుకు మారుతున్నాడు, ఇట్లా ఎందుకు ఎవ్వరూ తన కోసం ముందుకి ఆలోచించుకోలేదు. అదే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ రైటే, మన పేరెంట్సే అర్థం చేసుకోలేకపోతే బయట వాళ్ళు ఎందుకు చేసుకుంటారో అని ఉంటుంది. పేరెంట్స్ విషయానికి వస్తే మీ లైఫ్లో మీ పేరెంట్స్ సపోర్ట్ ఉండిందా ఇప్పటివరకు? ఎలా ఉన్నారు? యాక్సెప్ట్ చేశారా, లేదంటే ఇంకా యాక్సెప్ట్ చేయకుండా దూరంగా ఉంటున్నారా? నేను సర్జరీస్కి వెళ్ళినా కూడా నేను సింగిల్గానే వెళ్ళాను. ప్రతి సర్జరీస్కి సింగిల్గానే వెళ్ళాను. నా పేరెంట్స్ సపోర్టింగ్ లేదు. నాకు జాబ్ అయిన తర్వాత కూడా నేను అడిగాను పేరెంట్స్కి, నేను మీ దగ్గరికి రావచ్చా ఉండడానికి? వాళ్ళు నో అని చెప్పారు. నో, రావద్దు, సో సొసైటీ నీకోసం ఏమంటారు అని. ఇప్పుడు నాకు ఒక పొజిషన్ వచ్చింది, ఇప్పుడు నాతోని మాట్లాడడానికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు అదే అంటున్నారు, సొసైటీ కోసం మాకెందుకు, ఇప్పుడు ఎందుకు? అప్పుడు నాకు అర్థమైంది, డెసిగ్నేషన్ ఇంపార్టెంట్ అబ్బా. డెసిగ్నేషన్ ఉంటే మనిషి ఎలా అయినా ఉన్నా కూడా. డెసిగ్నేషన్ ఇంపార్టెంట్ అనిపించిందా, మనీ ఇంపార్టెంట్ అనిపించిందా? రెండు ఇంపార్టెంట్ ఉండాలి. మనిషికి డెసిగ్నేషన్ ఉంటే, మంచి పొజిషన్ ఉంటే మనీ వస్తుంది. అప్పుడు సొసైటీలో రెస్పెక్ట్ ఉండాలి. అది ఎవరైనా, అది ట్రాన్స్ అవని, గే అవని, లెస్బియన్ అవని, ఎవరైనా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆక్యుపేషన్ బట్టి, మీ డెసిగ్నేషన్ బట్టి, దాన్ని బట్టి రెస్పెక్ట్ పెరిగిపోతుంది. అది నాకు అర్థమైంది. సో పేరెంట్స్కి అదే నేను ఒకటి చెప్తాను, ట్రస్ట్ మీ. ప్రతి ఇలా చేంజ్ అయిన పిల్లలు చాలా ఇంటెలిజెంట్గా అవుతారు. చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళకి నార్మల్ పీపుల్స్తో పోలిస్తే వాళ్ళకి చాలా ఇంటెలిజెంట్ ఉంటుంది. సో మీరు వాళ్ళకి సపోర్టింగ్ చేస్తే వాళ్ళు ఇంకా నాకంట మా ఫ్రెండ్ అమిత కానీ ఇంకా మంచి పొజిషన్స్ కానీ వెళ్తారు, మంచిగానే అచీవ్మెంట్ అవుతారు. కానీ మీరు సపోర్టింగ్ చేయండి పిల్లలకి. సో నా విషయంలోనే దేవుడు ఎలా ఉంటారో నాకు తెలీదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే దేవుడు అంటే మా మమ్మీ డాడీ. ఎందుకు, వాళ్ళే నాకు లైఫ్ ఇచ్చారు. సో దాన్ని బట్టి వాళ్ళే మాకు అర్థం చేసుకోలేకపోతే బయట నుంచి మనం చేయకూడదు, కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ
పేరెంట్స్ అర్థం చేసుకున్నా కూడా సొసైటీ, రిలేటివ్స్ వాళ్ళ వల్ల యాక్సెప్టెన్స్ మాకు పోతుంది. సో దయచేసి మా లైఫ్కి రావద్దు. మా కోసం ఏదో చెడుగా చెప్పి మీ పిల్లలు ఇలా అయ్యారు, ఇలా మీకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కూడా ప్రాబ్లమ్స్. మీ ప్రాబ్లమ్స్ మీరు చూసుకుంటే బెటర్. పక్కోళ్ళ ప్రాబ్లమ్స్ మీద ఎందుకు వస్తారు? చాలామంది జనాలకి మన ప్రాబ్లమ్స్ మీద పక్కోళ్ళ ప్రాబ్లమ్స్ మీద చాలా ఇష్టం ఉండేది. అది తగ్గించుకోమని చెప్తాను అందరికీ. మీ పిల్లల మీద మీకు కూడా ఉన్నారు కదా, మీ పిల్లల మీద ఫోకస్ చేయండి. పక్కోళ్ళ పిల్లల మీద వాళ్ళ అబ్బాయి ఇలా అయ్యాడు, అమ్మాయి ఎలా అయ్యాడు. సో ఈ ఇంటర్వ్యూ ఇచ్చేసిన తర్వాత ఎవరైనా ట్రాన్స్జెండర్స్, ఎవరైనా గేస్ వచ్చినా కూడా ఈక్వల్గానే చూడండి. వాళ్ళు కూడా దేవుడే సృష్టించారు. వాళ్ళు వేరే డిఫరెంట్ ప్లానెట్స్ నుంచి రాలేదు. వాళ్ళు కూడా మీలానే పుట్టారు, మీలానే జీవిస్తున్న. ఒక చేంజ్ రావాలి, అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు కూడా అంత చదువుకొని అంటారు కదా, ఇప్పుడు చదువుకున్నా కూడా మీరు అర్థం చేసుకోకపోతే చదువు లేని వాళ్ళు ఒక ఆటో రిక్షాలో వాళ్ళే మంచిగా యాక్సెప్టెన్స్ చేసేస్తున్నారు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు చదువుకున్న వాళ్ళకి? అదే నేను చెప్తాను. కొద్దిగా మీకు ఎథిక్స్ ఉంది కదా, జాబ్స్ చేస్తున్నా కదా, దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోని అర్థం చేసుకోండి అని నేను కోరుకుంటున్నాను. చాలా మంది కూడా అంటే నిజంగా మీరు అన్నట్టుగా మారాలి. ఎందుకంటే ట్రాన్స్ ఉమెన్ అనగానే ఓన్లీ సెక్స్ వర్కే చెయ్యరు. లేదంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫారెన్లోని చెప్తాను. ఇప్పుడు ఈ కాలంలోని ఓపెన్ ఏఐ అంటున్నారు. ఓపెన్ ఏఐ చాలామంది యూజ్ చేస్తున్నారు. ఓపెన్ ఏఐ పర్సన్ ఇన్వెంట్ చేసిన పర్సన్ తెలుసా? ఒక గే పర్సన్, యాలన్ ట్యూరింగ్ అంటే తను ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఇంకోటి ఓపెన్ ఏఐ కూడా తనే ఇన్వెంట్ చేశారు. తను ఒక గే పర్సన్ ఇన్వెంట్ చేస్తే ఆ అప్లికేషన్స్ కి మీరు యూజ్ చేయొచ్చు, కానీ యాక్సెప్టెన్స్ రాదు. ఇంకోటి ఆమె ఉంటుంది ట్రాన్స్ ఉమెన్, డాక్టర్ లిన్ కాన్వే. తను మైక్రో ఎలక్ట్రానిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ మైక్రో ఎలక్ట్రానిక్ తీసుకొని వచ్చింది. అది ఈసీఓల్కి కోర్ సబ్జెక్ట్. తను 1965 ఐబిఎంలోని విఎల్ఎస్ఐ తీసుకొని వచ్చింది. విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ నుంచి ఎలా చేయాలి ఇవన్నీ తీసుకొని వచ్చి అదొక ట్రాన్స్ ఉమెన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఈసీలోని కోర్ సబ్జెక్ట్ ఉంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ట్రాన్స్ ఉమెన్ కూడా చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు, కానీ బయట చూసాం ఇట్లా అదే. కానీ ఇప్పుడు మీ అందరికీ కార్డ్స్ ఉంటాయి, బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, కార్డ్స్ ఉంటాయి. దానిలోని మాస్టర్ కార్డ్, వీసా చూసారు కదా. మాస్టర్ కార్డ్ మేనేజింగ్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్ ఉమెన్ ఉంది. సో ట్రాన్స్ ఉమెన్ ఉంది. సో తన పేరు అమిత. సో తను ఒక ట్రాన్స్ ఉమెన్ ఉంది. చాలామంది హైయర్ డెసిగ్నేషన్లో ఉన్నారు. టాటా స్టీల్లోని కూడా సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. కొంతమంది డెలైట్లోని కూడా ఎస్విపిగానే ఉన్నారు. కానీ ఆ వేగాని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళకి తక్కువగా చూసుకోకూడదు. సో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు, కానీ విజిబిలిటీ మ్యాటర్స్. విజిబిలిటీ అంటే ఇప్పుడు నేను ఒక ప్రౌడ్గా ట్రాన్స్జెండర్ ఉమెన్గా నేను ఫీల్ అవుతాను. ఇది నా విజిబిలిటీ అందరికీ తెలియాలి. సో ఈ విజిబిలిటీ తెలిసిన తర్వాత అందరికీ, చాలామంది పిల్లలు ఉంటారు కదా, మేము కూడా ఇలా మారుతాం అంటే ఒక ధైర్యం వస్తుంది. ఓకే, ఈ అక్క ఎంత చదువుకొని బయటికి వచ్చిందంటే మనం కూడా చదువుకొని వస్తే పేరెంట్స్ సపోర్టింగ్ చేస్తాం. దాన్ని బట్టి నేను వచ్చాను. వన్ ఆఫ్ ద రీజన్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. మా లైఫ్లోని కూడా చాలా కష్టాలు ఉంటాయి, అప్ అండ్ డౌన్ ఉంటాయి, కానీ ఎడ్యుకేషన్స్ కంప్లీట్ చేయండి అని నేను అదే కోరుకుంటాను. సో అదొకటి. మీకు ఏమనిపించాలంటే అది చెయ్యండి. పేరెంట్స్కి నేను పిల్లలకి, బాయ్స్ అండ్ గర్ల్స్కి చెప్తున్నాను. చాలామంది పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు, మా అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు, పక్క వాళ్ళ అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చేస్తారు. కానీ అలాంటి ఫోర్స్ చెయ్యొద్దు, పిల్లలకి చెయ్యొద్దు. వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటే అదే చదివించండి. సో ఇప్పుడు మనం, మీకు తెలుసు ఆ స్కిల్ అండ్ టాలెంట్ కోసం అదే జనాలకి పేరెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళ పిల్లలకి స్కిల్ ఏంటి, టాలెంట్ ఏంటి. ఒక అమ్మాయి, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, తను ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. తనకి ఫ్యాషన్ మీద చాలా, తనకి అది పిచ్చి, తనకి అది ప్యాషన్ లానే ఉండేది తనకి. తన పేరెంట్స్ ఒక ఇంజనీరింగ్ చదివించారు. సో ఇంజనీరింగ్ చేసే ఆ అమ్మాయి ఎలా ఇంట్రెస్టింగ్గా ఎలా చదవగలుగుతుంది? చేయలేదు. కానీ ఇక్కడ సొసైటీ ప్రెషర్ వల్ల తన పేరెంట్స్ అదే ఇచ్చారు, అదే చదువుకో. సో అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సో అదే నేను మీకు చెప్తున్నాను, పేరెంట్స్ అందరికీ పిల్లలకి ఏం ఇష్టం ఉంటే అదే చదివించండి అబ్బా. అదే ఏదో పక్క వాళ్ళు ఏం బాగుపడ్డారో, మా అబ్బాయికి 1 lakh శాలరీ ఉంది, నీకెందుకు శాలరీ రాలే, కంపారిజన్స్ వద్దబ్బా. కంపారిజన్ ఎందుకు చేయాలి? మీకు ఒకటి చెప్తాను, మీకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, మీరు మిమ్మల్ని యాక్సెప్టెన్స్ చేసుకోండి. ఆ రెండు మీరు చేసుకుంటే. ఈ మధ్య కూడా నేను ఒకటి వింటుంది ఏంటంటే, మనది క్యాస్ట్, మనం ఈ ఫీల్డ్లోకి వెళ్ళకూడదు.
అంటే క్యాస్ట్ని బట్టి కూడా జాబ్స్లోకి వెళ్ళాలి అనేది కొత్తగా నేను వింటున్నా అనమాట. అంటే పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు పేరెంట్స్, ఎలా ఉండాలి ఏంటి అవి కాదు, మనం ఈ క్యాస్ట్లో ఉన్నాం సో ఈ జాబ్స్ మనం చేయకూడదు. ఈ కాలంలోని క్యాస్ట్ ఫీలింగ్స్ ఎవరికి ఉన్నాయబ్బా? నేను రీసెంట్గా ఇది వింటున్నా అనమాట. కానీ మీకు ఒకటి చెప్తాను, నాకు ఐటీ ఇండస్ట్రీలోనే కొన్ని ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. సో ఐటీ ఇండస్ట్రీలోని జెండర్స్ చూడరు, క్యాస్ట్ చూడరు, కానీ అదొక నేమ్కి మాత్రమే, పేరుకి మాత్రం పాలసీ. కానీ ఇంటర్నల్గానే వాళ్ళ ఎవరైనా మేనేజర్ సేమ్ క్యాస్ట్ వాడికి ప్రమోషన్స్ ఇస్తాడు, ఇలా ఇస్తారు, అది జరుగుతాయి. అది జస్ట్ పేరుకి. కానీ మనం చేసే ముందు అది రాంగ్ అని నేను చెప్తాను, క్యాస్ట్ చూసి టాలెంట్ చూడరు. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా ఇల్లులు ఇవ్వడానికి కోసం కూడా క్యాస్ట్ చూస్తున్నారు. అది మీరు ఫేస్ చేశారా? ఫేస్ చేశాను. జాబ్లోనే నాకు ప్రమోషన్స్ అయితే మాకు ఉంటాయి, సెపరేట్గానే ఉండేది. మేము జస్ట్ ప్రూఫ్ చేసుకున్నా కూడా మాకు హైయర్ డెసిగ్నేషన్ వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఉంటుంది మాకు. సో మాకెందుకు కాంపిటీషన్స్ ఎవరు లేరు. సో నా పక్కన పెట్టేయండి, నాకు మెరిట్ ఉండి అన్ని పక్కన పెట్టండి. వేరే వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి ఉంది, అమ్మాయికి ఉంది. సో మేనేజర్స్ వాళ్ళు అమ్మాయికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అమ్మాయి సేమ్ క్యాస్ట్ ఉంది, తన సేమ్ క్యాస్ట్ ఉంది, వాళ్ళకి ఇస్తారు. అబ్బాయికి ఎందుకు ఇవ్వరంటే తన క్యాస్ట్ లేదు, స్కిల్ ఏదో ఒక రీజన్ చెప్పుకొని ఇవ్వరు. నీకు ఎక్స్పీరియన్స్ లేదు అలా ఏదో ఒక నచ్చి చెప్పి చేసేస్తారు. అది ఉంది సొసైటీలోనే ఉంది, అదే ఆఫీస్ కల్చర్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఓకే. సో ఆఫ్టర్ సర్జరీస్ మీరు ట్రాన్స్ ఉమెన్ తర్వాత మారిన తర్వాత ఈ డాక్యుమెంటేషన్స్ కానీ ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఎలా, ఈ ప్రొసీజర్ అంతా ఎలా చేశారు? నాకు సర్జరీ అయిన తర్వాత మాకు ట్రాన్స్జెండర్ ఒక ఐడి కార్డ్ ఉంటుంది, సెక్షన్ 6 సర్టిఫికెట్. ఆ సెక్షన్ 6 సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత నాకు సర్జరీస్ అయిన తర్వాత సెక్షన్ 7కి అప్లై చేశాను. సెక్షన్ 7కి అప్లై చేస్తే అదే కలెక్టరేట్ వాళ్ళు ఆ హాస్పిటల్కి మెయిల్ పెడతారు, తను సర్జరీ చేసుకుందాం మీ హాస్పిటల్కి, అవునైతే అప్పుడు మాకు కలెక్టర్ నుంచి ఇష్యూ అవుతుంది. సెక్షన్ 7 సర్టిఫికేట్ అంటే లీగలీ యు ఆర్ అ ఫీమేల్ కానీ లీగలీ వస్తుంది. కానీ ఆధార్ కార్డులోని వెళ్తే జెండర్ మారిపోతుంది, ఫోటో మారిపోతుంది, కానీ కంప్లీట్ నేమ్ చేంజ్ అవ్వాలంటే చాలా హెడేక్ ప్రొసీజర్ ఉంది. నాకు కూడా 2 times రిజెక్ట్ అయింది. ఎందుకు? సో 2 times రిజెక్ట్ అయితే ఇన్వాలిడ్ డెమోగ్రాఫిక్స్ ఇవన్నీ పెట్టారు. కానీ వాళ్ళు గెజెటెడ్ అన్నారు, గెజెట్ అడిగారు. సో గెజెట్ అంటే 2019 యాక్ట్ బట్టి చూసినా కూడా 2019కి 2020 యాక్ట్ బట్టి చూసినా కూడా ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఉంటే కంప్లీట్ నేమ్ చేంజ్ చెయ్యొచ్చు అని చట్టం చెప్పినా కూడా మనకి ఇన్సిడెన్స్ అంటే ఆధార్ కార్డు వాళ్ళకి సెన్సిటైజేషన్ లేదు, వాళ్ళకి ట్రాన్స్జెండర్స్ కోసం ఈ నాలెడ్జ్ లేదు. అదే నాకు బాధాకరంగా ఉంది. ఓకే, దట్స్ ఓకే, ఇది టైం పడవచ్చు. డాక్యుమెంట్లోని ఇప్పుడు మీరు వేరే జాబ్లోని వెళ్తే ప్రీవియస్ నేమ్ ఉంటుంది, ప్రీవియస్ నేమ్కి న్యూ నేమ్ వన్స్ ఆఫ్టర్ ది చేంజ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది. మీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ ఉండేది, ఇప్పుడు నేమ్ శ్రావణి అయింది. ఆ శ్రావణి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వాళ్ళు శ్రావణి కోసం చూస్తారు, తనకి తెలియదు కదా శ్రావణియే విజయ్. సో అప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, కొన్ని అఫిడేవిట్ చేయించుకోవాలి, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ వాళ్ళకి ముందే ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలి. సో నేను ఇలా పర్సన్ని అలా చెప్పుకుంటే సేఫ్, చెప్పకపోతే జాబ్ బీజీబీలోనే ప్రాబ్లం అవుతుంది. అదొక వన్ ఆఫ్ ద రీజన్. దాంతోపాటు బ్యాంకింగ్ కేవైసీలో కూడా ఇష్యూస్ వస్తాయి. నేమ్ చేంజ్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ నేమ్ ఎలా ఉంది అదొక ఇష్యూ ఉంటుంది. ఇంకోటి పాన్ కార్డ్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఈ పిఎఫ్ దగ్గర చాలా ప్రాబ్లం వస్తుంది అబ్బా. పిఎఫ్ దగ్గర అమౌంట్ విషయంలోనే ఆ నేమ్ ఉంటుంది, అక్కడ ఎక్స్ప్లెనేషన్ బాగా చెప్పుకోవాలి. ఇలా పర్సన్ డాక్యుమెంటేషన్ చేంజ్ ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా ట్రాన్స్ ఉమెన్గా సర్టిఫికేట్ ఉంటే అక్కడంటే ఫీమేల్గానే ఉంది. ఇప్పుడు కంప్లీట్గా ఫీమేల్ అవ్వాలంటే ఇప్పుడు ఒక్క లైఫ్లో ఒక అబ్బాయిగా ఉండి సడన్గా అబ్బాయి నేమ్గా వచ్చి నేను సడన్గా చేంజ్ చేసేస్తాను, వాళ్ళకి కూడా కొత్త. జాబ్ చేసిన వాళ్ళు అయితే చాలా తక్కువ మంది మనకి. బట్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, జాబ్ చేసినా చేయకపోయినా. అయితే కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు కదా ఉమెన్స్, వాళ్ళకి పిఎఫ్ అకౌంట్సే లేదు.
యా పిఎఫ్ అకౌంట్ అనేది ఓకే లేదు, బట్ ఏదైతే ఈ ఆధార్ ప్రొసీజర్ ఉందో ఇది కంపల్సరీ కదా, ప్రతి మనిషికి కూడా కంపల్సరీ చాలా మంది ఆధార్ కార్డ్ ప్రీవియస్ నేమ్ గానే ఫాలో అవుతారు, ప్రీవియస్ నేమ్ గానే వాళ్ళు కంటిన్యూ అవుతారు. అక్కడ ఏం ప్రాబ్లం రాదా? గవర్నమెంట్ నుండి వచ్చే ఏవైనా సరే గవర్నమెంట్ నుంచి మీకు జెండర్ ఫీమేల్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వికాస్, ఇప్పుడు వికాస్ అంటే ఫీమేల్గా ఉండదు పేరు, కానీ కొంతమంది పేరెంట్స్ ఏమంటారు మాకు అబ్బాయే కావాలి, కొంతమంది ఫీమేల్లోని కూడా అబ్బాయిల పేరు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఫిజికల్గా చూస్తే ఫిజికల్గానే మీరు అమ్మాయిలాగా చేంజ్ కానీ అయ్యారు కదా. నేమ్ డజంట్ మ్యాటర్, నేమ్ ప్రాబ్లం ఉండదు, కానీ జెండర్ అక్కడ ఫీమేల్ అయితే దట్స్ ఓకే, ఓకే అది ఎక్సెప్షన్ ఉంది. సో కంపల్సరీ చేసుకోవాల్సిందే ఆధార్ కార్డ్ చేంజెస్ అనేది. ఆధార్ కార్డులోనే అది కూడా చేంజెస్ ఉండాలి. మీకు ఆ పేరు వికాస్ అనే పేరు ఇష్టం ఉంటే కంటిన్యూ అవుతాను, అయితే అది మీ ఇష్టం. లేదు నాకు వికాస్ పేరు ఇష్టం లేదు అంకితగానే అవ్వాలంటే అప్పుడు కంపల్సరీగా చేంజ్ చేసుకోవాల్సిందే. ఓకే, చాలామంది నాకు తెలిసిన 3-4 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ప్రీవియస్ మెయిల్ నేమ్ కానీ కంటిన్యూ అవుతున్నారు, కానీ జెండర్ ఫోటో చేంజ్ చేసేసుకున్నారు అంతే. ఓకే, సో ఇంత బిజీ స్కెడ్యూల్స్ మీది నిజంగా, ఒక సైడ్ జాబ్, దాంతోపాటు టెడెక్స్ స్పీకర్గా వర్క్ చేస్తున్నారు అండ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు. నాకు టెడెక్స్ కానీ నాకు ఒక కాలేజ్ వాళ్ళు పిలిచారు, నాకు టెడెక్స్ కానీ పిలిచేసిన తర్వాత నా స్టోరీ నాకు నచ్చింది, నా జర్నీ. సో దానికోసం ఒక ఎంటెక్ చదువుకున్నాను. సో టెక్నాలజీస్ వైజ్ కానీ నేను నా కెరీర్ ఒక జావా డెవలపర్గానే స్టార్ట్ అయినాను. జావా డెవలపర్ నుంచి సిస్టమ్ ఆర్కిటెక్ట్ నుంచి వెళ్ళి పైథాన్ ఏఐ మీద కూడా వర్క్ చేశాను. వాళ్ళకి కొద్దిగా బ్రీఫ్ ఇంట్రొడక్షన్ కోసం పిలిచారు, అప్పుడు నా స్టోరీ షేర్ చేశాను. ఇట్లా మేనేజ్ చేసుకున్నాను, ఒక జాబ్ ఇంకోటి జెండర్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే. అందరూ ఉమెన్స్ అదే అంటారు, మాకు ఒక్క ఇంటి పని ఉంటుంది, ఆఫీస్కి అబ్బో ఇది ఎలా నువ్వు మేనేజ్ చేసుకున్నావు, అదే నాకు అలా క్వశ్చన్స్ అడిగావు. నేను అదన్నా తప్పదు, నా దగ్గర ఏం చాయిస్ లేదు. సో ఆ టెడెక్స్ చాలా బాగుంది, యూట్యూబ్లోని 3-4 వీక్స్ తర్వాత అప్లోడ్ అవుతుంది. రీసెంట్గానే ఇచ్చాను అదే టెడెక్స్, అది ప్రైడ్ మంత్లోనే ఇచ్చాను టెడెక్స్. దాంతోపాటు కరిష్మా మెహతాతోని కూడా ఇచ్చాను, హ్యూమెన్స్ ఆఫ్ బొంబేలోని. సో జెండర్ ఐడెంటిటీ, సెక్షువల్ ఓరియంటేషన్స్ కోసం సో జాబ్స్ ఎలా తీయచ్చు, జాబ్స్లోని ఇంకా బెటర్ ఎలా చేయొచ్చు దానికోసం మాట్లాడాను. సో అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియాలోని కూడా నా స్టోరీ షేర్ అయింది, చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లోని. సో ఎవరికైనా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే Ankita_1508కి మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో అబ్బాయిగా ఉన్నప్పుడు లైఫ్ నచ్చిందా, అమ్మాయిగా ఉన్నప్పుడు లైఫ్ నచ్చిందా? ఇప్పుడు అమ్మాయిగా ఉన్నప్పుడు నా లైఫ్ అన్నీ కష్టాలుగానే ఉండేది. నాకు ముందు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు, అందరు కొట్టేవాళ్ళు నాకు. సో బిహేవ్ లైక్ అ బాయ్, అబ్బాయిలానా నడు, అందరు ఇలానే చెప్పేవాళ్ళు, నన్ను కొట్టేవాళ్ళు. కొట్టడం అంటే ముందు నుంచి ఒక ఫెమినైన్ లుక్ ఉండేది, సో అబ్బాయిలానా ఒక మస్కులినిటీ ఉండేది కాదు. ఆ పిక్స్ నేను మీకు షేర్ చేస్తాను, జనాలకి చూపించుకోవచ్చు, ప్రాబ్లం లేదు నాకు. సో అట్లా చేశారు జనాలు, నా క్లాస్మేట్. సో బీటెక్లోని ఉన్నప్పుడు కూడా ఏడ్చాను, ఎందుకబ్బా కాలేజెస్కి ఎందుకు వెళ్ళాలి, నా సగం బీటెక్ సెకండ్ ఇయర్ వరకు 2-1 వరకు అన్నీ బంక్, కాలేజ్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ 2-2 నుంచి మా ఫ్యాకల్టీస్ సపోర్టింగ్ చేసారు, దాన్ని బట్టి చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చింది, క్రియేట్ చేశారు అట్మాస్ఫియర్కి చేశాను. మీరు అన్నారు కదా అమ్మాయి లైఫే నాకు బాగా బాగుంది. ఎందుకు కంఫర్టబుల్ అంటే ఇప్పుడు అమ్మాయిగా అయిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, ఎవ్వరూ నన్ను దూరం చేసేవాళ్ళు, నన్ను ఎక్కిరించేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు వచ్చి నన్ను సారీ చెప్పి నాతోని మాట్లాడుతున్నారు. అదొక్కటి నా జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. వాళ్ళు వచ్చి నాకు సారీ చెప్పారు. సో వాళ్ళు ఎందుకు సారీ చెప్పారు అంటే వాళ్ళు చూసారు నా బాధ, ఎలా బాధ వెళ్ళాను. ఇదొక్క నరకం సింగిల్గానే నేను వెళ్ళాను. సో అమ్మాయిగా అయిన తర్వాత చాలామంది ఫీమేల్ అమ్మాయిలు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను ఎప్పుడూ చూడలేదు, అంకిత నువ్వు ట్రాన్స్జెండర్వి కాదు, నువ్వు అమ్మాయివి, సో డోంట్ థింక్, ఎవ్వరు ఏమన్నా కూడా అట్లా థింక్ చేయొద్దు. కానీ కొంతమంది ఉన్నారబ్బా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు బీటెక్లోనే ఎంటెక్లోనే. అడుగుతాను, మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేయగలుగుతారా పేరెంట్స్ దగ్గర,
వాళ్ళు అదే అంటారు, నో మా మేము ఇంట్రడ్యూస్ చేస్తే ఇలాంటి పర్సన్తో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నావా, మా ఇమేజ్ డౌన్ అవుతుందని ఇట్లా అంటారు. ఇప్పుడు ఆ క్వశ్చన్ వాళ్ళ నార్మల్గా అలా చెప్పారు కదా, వాళ్ళు సాధించారా లైఫ్లో ఈ పొజిషన్ని? సాధించారంటే లేదు, కానీ వాళ్ళు నాకు ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? ఎందుకు నేను ఒక ట్రాన్స్జెండర్ని ఇట్లా మారాను అది మీ తప్ప? అదే తప్పు కానీ కానీ స్ట్రాంగ్గా మాట్లాడితే అది దేవుడు తప్పు కదా. స్ట్రాంగ్గా మాట్లాడితే మనం దీన్ని ఏమంటాము, అర్ధనారీశ్వర రూపం అనుకుంటాము, అవునా? మనం గౌరవం ఇస్తాం. శివుడు పార్వతి కలిసి ఉంటే చేతులెత్తి మొక్కుతాం, వెళ్ళి కొబ్బరికాయలు కొడతాం, వ్రతాలు చేస్తాం, పూజలు చేస్తాం. అదే మన కళ్ళెదురుగా కనిపిస్తే ఇంట్లో వాళ్ళకి కూడా పరిచయం చేసుకోలేనంత అది. కానీ అంత మెచ్యూరిటీ ఉండదు కదా. సో వాళ్ళు ఇప్పుడు ఉన్న మన మోడర్న్ సైన్స్లోని దేవుడు ఇవన్నీ ఎవరు నమ్ముతారు ఈ కాలంలో? మోడర్న్ సైన్స్ కాబట్టి ఆ చేంజెస్ అనేది చూపించకూడదు కదా. చేంజెస్ అయితే ఒకప్పుడు అంటే మీరు అన్నట్టుగా నేను ఒప్పుకునేదాన్ని, స్పెషల్గా చూసేవాళ్ళ లేదంటే ఇలా ఇలా ఉండేది అని అంటే ఓకే. ఇప్పుడు ఇంత ఫాస్ట్ జనరేషన్లో దీన్ని మనం ఒక పాయింట్గా చేసి పర్టికులర్గా దీని గురించి మనం మాట్లాడుతున్నాం అంటే మనం ఎక్కడ ఉన్నాం, మన మైండ్ ఇంకా అక్కడే ఉంది. కానీ కొన్ని విషయాల్లో అనుకుంటాం ఏంటి అంటే చాలా ఫాస్ట్గా ఆలోచించాలి. అలాంటి ఫ్రెండ్స్కి నేను దూరం పెట్టాను. సో ఓకే, వాళ్ళకి ఇంకా నేను జస్టిఫికేషన్ చెప్పుకోలేనబ్బా. చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళను తన ధైర్యంగా తన పేరెంట్స్ దగ్గర ఇంట్రడ్యూస్ చేయగలుగుతారు. అంకిత నా బెస్ట్ ఫ్రెండ్, అమ్మాయిలు కూడా తన పేరెంట్స్ దగ్గర చెప్పుకోగలుగుతుంది. సో అది నాకు చాలు. నాకు జీవితంలోని అందరు నన్ను యాక్సెప్ట్ చేయాలని నాకు రూలే లేదు. ప్రపంచానికి కూడా నేను అదే అంటాను, అందరూ నన్ను యాక్సెప్ట్ చేయాలి అని. కానీ ముందు నేను నన్ను యాక్సెప్ట్ చేసుకుని అది చాలు నాకు. పక్కలు వచ్చి నన్ను యాక్సెప్ట్ చేయాలని అలాంటి యాక్సెప్టెన్సే నేను పెట్టుకోను కూడా. అదే నేను చెప్తాను. యాక్సెప్టెన్స్ అనేది కూడా పక్కన పెడితే నార్మల్ వాళ్ళకి కూడా పక్కనోడికి ఏం నచ్చాలి అనేది అసలు ఆలోచించకూడదు కదా. నీకేం నచ్చుతుంది, నీకేం కావాలనేది ఆలోచించుకోవాలి. కానీ ఎంతసేపు అని నేను నిన్ను సాటిస్ఫై చేయగలుగుతాను ఏ విషయంలో అయినా సరే. మనమైనా ఎవరమైనా సరే ఒక మనిషి అవతల వాడిని ఎంతసేపు సాటిస్ఫై చేయగలుగుతాడు, వాడి ఆలోచనలతోని, వాడి బిహేవియర్తోని, అన్నింటితోని. నాకు తెలిసిందే మీ ఆన్సర్కి ఒక్క సమాధానం చెప్పగలుగుతాను. అందరు ట్రాన్స్జెండర్స్ అంటారు కదా, మాకు యాక్సెప్టెన్స్ లేదు. ఎవరైనా కొత్తగా అయిన వాళ్ళకి జాబ్ అంటే అన్ని యాక్సెప్టెన్సెస్ వస్తాయి. ట్రస్ట్ మీ. జాబ్ హైయర్ పొజిషన్స్ ఉండి ఒక మంచి ప్యాకేజ్ ఉంటే ఎవ్రీవన్ కెన్ రెస్పెక్ట్ యూ. హౌసెస్ విషయంలోని కూడా మీరు అన్నారు కదా, హౌసెస్ ఇవ్వరు. చాలామంది దగ్గర విన్నాను, నేను కూడా ఫేస్ చేశాను. అది నేను మీడియా ముందు చెప్తాను. సో ఒక అమ్మాయికి నేను అడిగాను, సో నీ రూమ్లోనే ఫ్లాట్మేట్గానే తను పోస్ట్ పెట్టినప్పుడు కూడా మీ రూమ్లోనే నేను ఉండొచ్చా, యాజ్ అ నేను కూడా కంప్లీట్ ఉమెన్ని కదా. సో తను అదే అనంది, నోమా నేను పెట్టుకోలేను. నేను అదే ఒక క్వశ్చన్ అడుగుతాను ఆ అమ్మాయికి, నువ్వు కూడా చదువుకున్నావు కదా, నువ్వు అర్థం చేసుకోలేవా, యాజ్ అ ట్రాన్స్ఫర్మెన్స్ ఆర్ ఈక్వల్స్ టు ఉమెన్. కానీ కంపారిజన్ ఆఫీస్లోనే చూపించలేకపోతే నువ్వు ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసినా కూడా నువ్వు ఇంకా ఇలా చేస్తే నీ స్టడీ ఎందుకు, నీకెందుకు, నువ్వు కూడా అందరిలాగా ఇల్లిటరేట్గానే నువ్వు చేసావు కదా, దట్స్ ఓకే. హాస్టల్స్ అందరికీ నేను అదొకటి చెప్తాను, ఎవరైనా ట్రాన్స్ ఉమెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వస్తే వాళ్ళకి దయచేసి అలౌట్ చేయండి. ఈ వీడియో చూసుకున్న తర్వాత అలౌట్ చేయండి, వాళ్ళ ప్రొఫెషన్ చూసి అలౌట్ చేయండి. చాలామంది అవుట్ సైడ్ నుంచి కూడా మన హైదరాబాద్కి వస్తారు, జాబ్ కోసం వస్తారు, మంచి పొజిషన్ మంచి ప్యాకేజ్ కోసం వస్తారు. సో వాళ్ళకి మీరు దయచేసి తీసుకోండి. నాకు ఆల్రెడీ లివింగ్ హాస్టల్స్ వాళ్ళతో నేను అడిగితే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఇలాంటి లివింగ్ వాళ్ళు అర్థం చేసుకుంటే ఉమెన్స్ పీజీ మీరు కూడా యాక్సెప్టెన్స్ చేయండి. వాళ్ళకి చూసే ముందు బిహేవియర్ చూడండి. జెండర్ ఐడెంటిటీ ఈజ్ తను ఏంటి, తను ఉన్న ఫేస్ ఏంటి, తన ఏ లుక్లో ఉంది, అటైర్స్ ఉంది, అది చూసుకొని మీరు తీసుకోండి అని నేను అదొక్క రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత చూసిన తర్వాత అదొక చేంజ్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. అంతే, దట్స్ ఇట్. ఓకే, సూపర్. నిజంగా అంటే చెప్తుంటే కూడా అదే నాకు మైండ్లో అన్నీ రన్ అవుతున్నాయి అనమాట. అంటే ఇవ్వడం వల్ల తప్పేమీ లేదు, కానీ మన రూల్స్ అండ్ ఏవైతే మనం రెగ్యులేషన్స్ పెట్టుకుంటామో ఏంటి, వాటిని పాటిస్తున్నారా లేదా, మనం పెట్టుకున్న రూల్స్కి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా. లైక్ ఇప్పుడు అమ్మాయిల్లో కూడా హాస్టల్స్లో ఉన్న వాళ్ళు చాలామంది తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక అకామిడేషన్ ఇవ్వడం వల్ల ఏదో అవుతుంది అని అనుకోవడం రాంగ్.
అవి మారాలి. సొసైటీ వల్ల Society ఒక అబ్బాయికి మీరు ఎలా అలౌట్ చేశారో అలాంటి క్వశ్చన్స్ వస్తే దాన్ని బట్టి వాళ్ళు కూడా భయం. సో మీరందరూ చదువుకున్న వాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకోండి. సో ఇది జస్ట్ నార్మలే చేయండి, కాంప్లికేటెడ్ చేయొద్దు ప్లీజ్. నేను అదే జస్ట్ ట్రీట్ యాజ్ ఈక్వల్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒక ట్రాన్స్జెండర్స్కి, ఒక ఉమెన్స్కి ఒక బస్సెస్గా వాళ్ళే ఒక ఇన్క్లూజివ్ కల్చర్ ఇది చూపిస్తే మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఇప్పుడు వాళ్ళకి 41 మెంబర్స్కి జాబ్ ఇచ్చారు, ట్రాఫిక్ అసిస్టెంట్ ఇన్క్లూజివ్ కోసం. సో మీరు కూడా ఒక చేంజెస్ చూపించండి, చేంజెస్ వస్తే మీకు కూడా బాగుంటుంది అని అదొక ఆశిస్తున్నాను అంతే. ఓకే, సో ఫైనల్గా మనం యాప్ గురించి మాట్లాడుకుంటే, షియర్స్ కదా యాప్ నేమ్ వచ్చేసి. సో ఈ థాట్ ఎలా వచ్చింది, ప్రొసీజర్ ఇదంతా కూడా షియర్స్ యాప్ అంటే చాలామంది లెస్బియన్స్ ఉన్నారు, అవుట్ ఓలో ఉన్నారు, కానీ వాళ్ళు కన్ఫ్యూజన్ వల్ల చెప్పుకోలేకపోతాని మ్యారేజ్ చేసుకున్న తర్వాత బాధపడేవాళ్ళు. సో వాళ్ళకి ఒక యాప్ ఉంటే, ఏదైనా కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్లోని ఇప్పుడు ఉన్నా కూడా గ్రూప్లోని వాళ్ళకి యాడ్ చేస్తారా చేయరా అదొక చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ యాప్కి నేను ఓపెన్ సోర్స్ కానీ తీసుకొని రావడానికి నేను మా కొంతమంది ఫ్రెండ్స్తోని మాట్లాడాను. 10 members ఆల్ ఆర్ ఉమెన్స్, 2 members ఫ్రమ్ అబ్రాడ్ నుంచి ఫారినర్స్. సో ఇక్కడ ఉన్న అందరూ మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్స్, ఎస్విపి, విపి పొజిషన్ ఉన్న వాళ్ళు నాకు యాప్కి మద్దతు ఇస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద ఇయర్కి యాప్ ప్లే స్టోర్లో వస్తుంది. దీనివల్ల యూజెస్ అంటే ఈ యాప్లోనే ఒక సైకట్రిస్ట్కి మేము హైర్ చేసుకుంటున్నాం, క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటుంది. ఇలాంటి ఫీలింగ్స్ ఉంది, హోమోసెక్షువల్ ఫీలింగ్స్ ఉంది, మాకు ఇలా ఫీలింగ్స్ ఉంది, అలాంటి ఓపెన్ అప్ కానీ సైకట్రిస్ట్ నుంచి కూడా మాట్లాడుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓన్లీ ఫర్ ఉమెన్స్ మాత్రమే. పదే చెప్తాం, అది మేల్స్ కాదు, మేల్కి అలౌడ్ లేదు. దానికి అథెంటికేషన్స్ మేము పెడతాం. ఆ అథెంటికేషన్స్లోని కొన్ని డీటెయిల్స్ ఇచ్చుకోవాలి, కొన్ని పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. దాన్ని బట్టి వెరిఫికేషన్ ఉంటుంది, కెమెరా వెరిఫికేషన్. వాళ్ళు ఓకే అయితే అప్పుడు అప్రూవ్డ్ అవుతుంది అకౌంట్, లేకపోతే అకౌంట్ అప్రూవ్డ్ అవ్వదు. సో ఇలా అవుతుంది. ఓన్లీ అంటే ఇది ఓన్లీ క్లినికల్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఉంటే చాలామంది జాబులు చేస్తారు, వాళ్ళ కంపెనీలోని పోస్ట్ పడింది, ఆ పోస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి అకామిడేషన్స్ కోసం. సో ఇక్కడ బ్రోకర్స్కి దగ్గర వెళ్ళుకొని సేమ్ ఇలా తీసుకోవచ్చు. ఈ యాప్ ఐడియా నాకు ఇలా వచ్చింది అంటే, వాట్సాప్లోని నా ఫ్రెండ్ స్వస్తి, తను ఢిల్లీలో ఉంటుంది. తను హర్ స్టోరీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. ఆ గ్రూప్ మోటో నేను తీసుకొని యాప్లో క్రియేట్ చేస్తాను. క్రెడిట్ అయితే తన ఐడియాకి నేను కాపీ చేసుకున్నాను, తనతో మాట్లాడి. సో ఇలా తీసుకొని ఉంటే చాలామంది ఉమెన్స్ తన ఐడియా ఒక్కొక్కరికి ఐడియా ఇచ్చుకొని ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయ్యి. సో ఇది ఒక డేటింగ్ సైట్ అవ్వదు, డేటింగ్ సైట్ కాదు, ఇది డేటింగ్ సైట్ కాదు. సో పర్సన్స్కి మేము నంబర్ షేర్ చేయము, అది కూడా స్ట్రిక్ట్గానే ఉంటుంది. వాళ్ళిద్దరూ కంఫర్టబుల్ ఉంది, ట్రస్టేబుల్ ఉంటే అప్పుడు వాళ్ళ పర్సనల్ చాట్లోని నంబర్ షేర్ చేసుకోవచ్చు. ప్రైవేట్గానే పబ్లిక్లోని మేము ఈ నంబర్స్ తీసుకోం. ఈ యాప్ వల్ల బెనిఫిట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో చూసినా కూడా బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళ ఐడెంటిటీ కోసం, జెండర్ ఐడెంటిటీ కోసం, సెక్షువల్ ఓరియంటేషన్ కోసం మంచిగా ఈ యాప్ కోసం మంచిగా తెలుసుకోవచ్చు. ఇవన్నీ నేను కోరుకుంటున్నాను. అదే దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాదు, కానీ హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఏంటి ఏం చేయాలి అదొక ఇక్కడ కెరీర్ గైడెన్స్ కూడా ఉన్నారు. నేను ఒక క్లినికల్ సైకాలజిస్ట్ నా ఫ్రెండ్, తనకి చెప్పాను, తను బాగా ఎక్సైట్మెంట్ అయింది. తను కూడా తను కూడా షీఈ్ అ లెస్బియన్. తను అదైనా సూపర్ అంకిత, నువ్వు చెయ్యు, నేను నీకు ఏదైనా కూడా నేను సపోర్ట్ చేస్తాను. సో ఈ లెస్బియన్ అనేది ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇది ఫీలింగ్స్కి సంబంధించింది, రైట్? ఫీలింగ్స్ ఒకరు చెప్తేనే అది తెలుస్తుంది. లైక్ ఇప్పుడు ఉమెన్ మీద ఫీలింగ్స్ ఉన్నాయా, మెన్ మీద ఫీలింగ్స్ ఉన్నాయా అనేది అంటే అదే ఇండివిజువల్ చాయిస్, దానికి యాప్ ని క్రియేట్ చేసి ఇప్పుడు ఒక ఉమెన్ గా ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయిలకి ఒక యాప్ ఉంది. ఆ యాప్ పేరు అయితే నేను చెప్పను, దేనికి సంబంధించింది. సో యాప్ అంటే వాళ్ళకి అన్నిటి విషయంలోనే ఫ్రెండ్లీగా అకామిడేషన్ వల్ల అదొక యాప్ ఉంది. అబ్బాయికి యాప్ ఉంది. మన ఇండియాలోని అమ్మాయిలకి ఏ యాప్ లేదు.
ఏ యాప్ లేదు. అదొక్క వాట్సాప్ గ్రూప్ ఉన్న ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ లెస్బియన్స్, లెస్బియన్స్ అండ్ బైసెక్షువల్ బైసెక్షువల్. ఉమెన్స్. బైసెక్షువల్ ఎందుకు అలా? ఎందుకు బైసెక్షువల్ ఉమెన్స్ అంటే వాళ్ళు లెస్బియన్స్ కూడా సపోర్టింగ్గా ఉంటారు, దాంతోపాటు నార్మల్ ఉమెన్స్ కూడా వచ్చి జాయినింగ్ అవ్వచ్చు అలైగా. ఇప్పుడు అలై అంటే ఈక్వల్గా ట్రీట్ చేసి ఇది తప్పు కాదు, ఇది నీ చాయిస్, నీ పర్సనల్ చాయిస్, నీ నీ ప్రైవసీ, నీ ఇవన్నీ ఒక జడ్జ్ ఫ్రెండ్లీ. నా క్వశ్చన్ ఏంటంటే ఫీలింగ్స్ కోసం అని చెప్పేసి, అంటే ఇప్పుడు మనం చెప్తేనే తెలుస్తుంది రైట్, ఇప్పుడు ఎవరి మీద ఫీలింగ్స్ ఉన్నాయి అనేది మనం చెప్తేనే తెలుస్తుంది. దానికి మీకు ఒకటి మీరు చెప్తాను. యాప్స్ క్రియేట్ చేసి మీకు ఒకటి బయటకు చెప్తాను. తీసుకొచ్చి చెప్పడం. నాది ఒక థర్డ్ వీడియో నాకు JR7లోనే వీడియో అయిన తర్వాత నేను ఓపెన్ అప్గా చెప్పిన తర్వాత, సో నాది సెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ అ హోమోసెక్షువల్ అని చెప్పిన తర్వాత చాలామంది మెసేజెస్ చేశారు నాకు ఇన్స్టాగ్రామ్లోని, అక్క నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు ఎట్లా అవుట్ అవ్వాలి, ఎట్లా కమ్అవుట్ అవ్వాలి పేరెంట్స్ దగ్గర. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే వీళ్ళకి నాలెడ్జ్ ఉన్నా కూడా భయపడి రాలేకపోతాను. ఆ యాప్ బట్టి తీసుకున్నా కూడా ఇప్పుడు అంకిత అంటే అందరికీ మెసేజ్ ఇవ్వాలని రూల్ లేదు. నాకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్లోని, సో అందరికీ రిప్లై ఇచ్చుకోవాలి. ఆ యాప్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ అంటే ఏంటో వాళ్ళకి తెలుసుకోవచ్చు అని, కాబట్టి నేను తీస్తున్నాను. అది డేటింగ్ సైట్ కోసం కాదు, తప్పుగా ఏం అర్థం చేసుకోవద్దు. జస్ట్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కోసం, అకామిడేషన్ కోసం, వాళ్ళు ఏంటో వాళ్ళు ఫ్రీగానే చెప్పుకోవచ్చు. ఆఫ్లైన్ మాకు ఆన్లైన్ మీటింగ్స్ ఉంటాయి, వర్చువల్ మీటింగ్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని జనరల్ క్వశ్చన్స్, ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి, అలాంటివి వేసుకుంటాం. దానిలో ఉమెన్ కూడా జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు, ఉమెన్స్ వచ్చి జాయినింగ్ అవ్వచ్చు. ఇది ఎందుకు ఇలా అవుతారు, సో దాని మీద క్లారిటీగా వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేది జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఉన్నారు, 50 మెంబర్స్ అందరూ జాబ్ చేస్తారు, వాళ్ళ కంపెనీలోనే రిఫరల్స్ ఉంటాయి. అలాంటి పోస్ట్ అక్కడ పెట్టినా కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా. సో ఓన్లీ ఫర్ ఉమెన్స్ క్రైటీరియా. ఎందుకని దీనికి అప్పుడు మీరు ఉమెన్స్ కోసం అని చెప్పేసి పెట్టొచ్చు కదా, ఎందుకని వై లెస్బియన్స్ అండ్ బైసెక్షువల్ అని పెట్టారు? సో లెస్బియన్ అండ్ బైసెక్షువల్కి ఇప్పటికి వచ్చి ఏం యాప్స్ లేదు, దాన్ని బట్టి ఓన్లీ ఫర్ రావాలి అని. ఈ యాప్ అంటే జస్ట్ క్యూర్ యాప్ కోసం నేను తీసాను. నార్మల్ అందరూ మేల్ ఫీమేల్ అని అది తెలియదు. ఇదేంటి ఒక LGBTIQకి యాప్ సంబంధించిన యాప్గానే నేను తీస్తున్నాను అంతే. అది ఎండ్ ఆఫ్ ద ఇయర్కి రావాలని నేను కోరుకుంటున్నాను. అమ్మాయిలు కూడా మంచిగా చదువుకోవాలి, సో వాళ్ళకి ఈ ఫీలింగ్స్ ఉన్నా కూడా పక్కన పెట్టుకొని కెరీర్ మీద ఫోకస్ చేయాలి. నాకు ప్రాబ్లం ఏంటి అంటే మీరు చెప్పిందంతా కూడా అగ్రీగానే ఉంది. ఇప్పుడు మీరు ట్రాన్స్ ఉమెన్ అయిన తర్వాత మీరు ఉమెన్స్ రైట్, సో మళ్ళీ కూడా మీరు ఇక్కడ మళ్ళీ లెస్బియన్స్ బైసెక్షువల్స్ అని చెప్పి డివైడ్ చేసి మీకోసం యాప్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ మీరే డిఫరెన్షియేషన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు కదా. డిఫరెన్షియేషన్ అంటే ఇప్పుడు నా పర్సెప్షన్ అంటే నా చాయిస్, అదే నేను ఇలా అవ్వాలని. ఇప్పుడు పచ్చిగా నిజం మాట్లాడదాం, ఒక పచ్చిగా సరే ఇప్పుడు చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఓకే నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఉమెన్కి ఎందుకు మారావు, ఇప్పుడు నేను మీకు ఆన్సర్ చెప్పేస్తాను. అది మీకు రీజనబుల్ అని అనిపించకపోతే అది మీ ఇష్టం. నేను చెప్తాను. ఓకే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో పెళ్లి చేసుకున్నా కూడా అబ్బాయి యాక్సెప్ట్ చేస్తాడా? చెయ్యడు. అబ్బాయి వస్తాడు అమ్మాయి దగ్గరికి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా ఉమెన్ అయిన తర్వాత కూడా అబ్బాయి ఏం చేస్తాడు, తన మనీ చూసుకొని వస్తాడు. తనకి జాబ్ ఉందా లేదా, అదే తను ఏంటి ఒక సెక్యూరిటీ కోసం వస్తాడు, సెక్యూరిటీ వైజ్గానే వస్తాడు. కానీ ట్రూ లవ్ కోసం వస్తాడా? రాడు. నాకు తెలిసే ట్రూ లవ్ ఎక్కడ నేను చూడలేదు, నాకు తెలియదు అబ్బా. ఆ ట్రూ లవ్లోని పెళ్లి చేసుకుందామని అంటే అబ్బాయి ఏంటంటాడు, నోమా నేను నీకు పెళ్లి చేసుకోలేను, నువ్వు ఇలా చేంజ్ అయ్యావు, నువ్వు ఇట్లా అని మారేవు. సో ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్స్ అనే ముందు నేను హ్యాపీగా ఒక హోమోసెక్షువల్ పెట్టేస్తే నాకు ఏం బాధ ఉండదు కదా, నాకు ఒక లవ్ బాధ ఉండదు, ఏం బాధ ఉండదు, ఒక డిప్రెషన్ ఉండదు. హ్యాపీగా నా కెరీర్ మీద నేను ఫోకస్ చేసుకోవచ్చు. వచ్చిన పార్ట్నర్ వస్తుంది లేదా అది సెకండరీ, అది హ్యాపీగా నాకు ఒక్క అలా చెప్పాలి అంటే ఒక ఇండిపెండెన్స్ వచ్చిందనే ఉంటుంది. అది కంప్లీట్ పర్సనల్ చాయిస్ కదా. నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఉమెన్ రైట్, ఇప్పుడు మీరు ఉమెన్, మీరు ఏదైతే చాయిస్ తీసుకున్నారు కదా, నేను అది అబ్బాయితో ఉండాలా అమ్మాయితో ఉండాలా అనేది పర్సనల్ చాయిస్, అది అందరికీ ఉంటుందా రైట్ అనేది, నువ్వు ఎవరితో ఉండాలి అనేది అది నీ ఇష్టం, అది ఫిజికల్గా రిలేషన్లో కానీ అది ఎలా అయినా సరే అది మన ఇష్టం. నేను ఏమంటున్నా అంటే మీరు అమ్మాయిగా ఉండిన తర్వాత మళ్ళీ ఎందుకు
ఇక్కడ లెస్బియన్ నేను మీకు కోసం చెప్పేసాను జాబ్ కదా, రీజనబుల్ కోసం అదే ఆన్సర్ చెప్పాను కదా. అబ్బాయి అయితే మాతోని ఉండరు. సో దాని యాప్ గురించి మాట్లాడుతున్నా నేను. యాప్ కి ఎందుకు లెస్బియన్ అండ్ బైసెక్షువల్ అని తీసుకొస్తున్నారు? అక్కడ అందరు ఉమెన్స్ కోసం నేను తీసుకొచ్చాను ఒక యాప్ అనేది, మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఉమెన్ కింద ఉన్నప్పుడు ఎందుకని మళ్ళీ అక్కడ డిఫరెన్షియేషన్ చేసి పర్టికులర్ గా ఇది బైసెక్షువల్ కోసం, ఉమెన్స్ కి లెస్బియన్ కోసం ఉమెన్స్ కి కొన్ని సైట్లు ఉన్నాయి అబ్బా. ఉమెన్స్ కి కొన్ని ఆ ఉమెన్ లో లెస్బియన్ ఉంటారు కదా, ఉమెన్స్లోనే లెస్బియన్స్ ఉంటారు. కానీ చాలామంది లెస్బియన్స్ ఏమంటారు, మాకు కూడా ఒక సెపరేట్ యాప్ రావాలి, మాకు కూడా ఒక ఇండివిజువల్గా ఉండాలి. దాన్ని బట్టి ఆ యాప్ జాబ్ కోసం ఎందుకు, జాబ్ కోసం నేను ఎందుకు సెపరేట్ యాప్ అనేది, జాబ్ కోసం ఎందుకు ఈ యాప్ అంటే చిట్ చాట్ బడీలానే. అది పెద్ద ఇన్స్టాగ్రామ్ కాదు, ఫేస్బుక్ కాదు, జస్ట్ బేసిక్ యాప్. అది జస్ట్ బేసిక్ యాపే వస్తుంది. జస్ట్ మీకు వీడియో కాలింగ్ కాల్ అవ్వదు, జస్ట్ నంబర్ ఎక్స్చేంజింగ్ అయితే ఛాన్స్ ఉంటుంది. చెప్పాను కదా, టెక్స్ట్ మెసేజెస్, పర్సనల్ చాయిస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పర్సనల్ చాయిస్ లని అది ఇచ్చుకోవచ్చు. దాన్ని బట్టి పర్టికులర్గానే ఎన్నో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రతి గ్రూప్స్కి అన్నీ చేస్తే మిస్ అయిపోతా. ఆ గ్రూప్లోని పర్టికులర్గా ఎవరైనా జాబ్ పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళకి ఇట్లానే అప్రోచ్ అయినా దానివల్ల ఇప్పుడు ఫ్యామిలీస్గా ఉన్న వాళ్ళు లైక్ మ్యారీడ్ ఉమెన్స్ ఒకవేళ ఉంటే గనక ఈ యాప్లో జాయిన్ అయిన తర్వాత పర్సనల్ చాట్స్ వల్ల అయి ఉండొచ్చు, ఇంకేదన్నా ఇష్యూస్ వల్ల ఇక్కడ మ్యారేజ్ బ్రేక్ అయ్యి దాని నుండి వచ్చే ప్రాబ్లమ్స్ ఇదంతా కూడా ఉండొచ్చు. లేదు, ఏముండదు. షియర్స్ అంటే ఇట్స్ అ వెరీ ఇంక్లూజివ్ యాప్. దానికి అదొక మనం సేఫ్ స్పేస్ మనం క్రియేట్ చేస్తున్నాం. దీనిలో ఏం తప్పుగా ఏం చేసుకోవట్లేదు. ఎవరైనా ఉమెన్స్ వచ్చి జాయినింగ్ అవ్వచ్చు. మెయిన్ పర్పస్ అంటే మేము క్యూరోల్కి ఎక్కువ మెయిన్ పర్పస్ ఆ యాప్ ఓన్లీ ఫర్ లెస్బియన్ అండ్ బైసెక్షువల్కి ఏ ఉమెన్స్ వచ్చి కూడా జాయిన్ అవ్వచ్చు, తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. సో దీనిలోనే మేము ఏదైనా వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఏమనట్లేదు. కానీ ఈ యాప్లోనే ఉన్న వాళ్ళు ట్రాన్స్ ఉమెన్స్ కూడా రావచ్చు, ట్రాన్స్ ఉమెన్స్ కూడా జాయినింగ్ అవ్వచ్చు. ఇప్పటివరకు నేను విన్నది లెస్బియన్స్ అంటే ఓకే, గర్ల్ పైన ఫీలింగ్స్ ఉండడం అనేది విన్నాను. బట్ ఈ యాప్లోనే మీకు విషయంలో నేను కొత్తగా తెలుసుకుంటుంది ఈ యాప్లోనే నేను మీకు చెప్తాను, ఈ యాప్లోనే అందరు ప్రొఫెషనల్స్ ఉంటారు. నేను యాక్సెప్ట్ చేస్తాను దానికి. మీ విషయంలో నేను తెలుసుకుంది ఏంటంటే ఆఫ్టర్ ట్రాన్స్ ఉమెన్గా మారిన తర్వాత సర్జరీస్ తర్వాత ఇట్స్ కంప్లీట్ దర్ పర్సనల్ చాయిస్, రైట్? అంటే లైక్ వాళ్ళు మేల్తో ఉండాలా ఫీమేల్తో ఉండాలా అనేది కంప్లీట్ దట్ పర్సనల్ చాయిస్. సో దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఓకే, సో ఇది కంప్లీట్ లెస్బియన్స్ అండ్ బైసెక్షువల్స్ కోసం అండ్ ఇంక్లూడ్ అమ్మాయిలకు కూడా రావచ్చు. దీనికి ఎవరికైనా జెండర్ ఐడెంటిటీ, సెక్షువల్ ఓరియంటేషన్స్ కోసం ఇష్యూస్ ఉన్నాయి, మాకు ఇంకా నాలెడ్జ్ కావాలి, ఈ యాప్ నుంచి మీరు జాయినింగ్ అయ్యి మంచిగా జెండర్స్ కోసం మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఓరియంటేషన్స్ అంటే ఏంటి, ప్రొనౌన్స్ ఎందుకు వాడతారు, ప్రొనౌన్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఇవన్నీ దీనిలోనే మీకు బాగా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్ ఐటీ ఎంప్లాయీస్కి అందరికీ కూడా భయం పుట్టించే ఒక మాట ఏఐ. 10 yearsలో ఏఐ వస్తుంది, అందరు జాబ్స్ కూడా వెళ్ళిపోతాయి, ఖాళీగా ఉండాలా అన్న ఒక భయంతో కొంతమంది ఉంటున్నారు. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఏంటి అని అంటే అసలు నిజంగా మన ముందు వాళ్ళకే జాబ్స్ రావట్లేదు, మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా అని. సో మల్టిపుల్ క్వశ్చన్స్ మైండ్స్లో ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఫ్రెషర్స్కి చెప్తాను, తర్వాత ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ అందరికీ నేను మీకు చెప్తాను, ఏఐ వస్తే మీకే బెనిఫిట్ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఇంకా కంగారు పడద్దు. మీరు ఏదైనా ఐటీ ఫీల్డ్కి వస్తే జావా నేర్చుకోండి మంచిగానే. జావా మీద ఏదో ఒక లాంగ్వేజెస్ నేర్చుకోండి. జావా నేర్చుకున్న తర్వాత ఆ కంపెనీకి దేని మీద రిక్వైర్మెంట్స్ ఉంటే దాని మీద వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు, కంగారు పడద్దు. ఏదో ఒక లాంగ్వేజ్ మంచిగా నేర్చుకోండి. జావా నేర్చుకుంటారా, డెవలప్స్ నేర్చుకుంటారా, టెస్టింగ్ నేర్చుకున్నా కూడా ఆటోమేషన్ నేర్చుకోండి. ఆటోమేషన్ అమ్మాయిలకి చాలా బెటర్. దానికి కోడింగ్ చాలా తక్కువ ఉంటుంది, టూల్స్ ఎక్కువ వాడతాం. ఆ టూల్స్ నాలెడ్జ్ మీకు ఏఐతోని కూడా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అమ్మాయిలకి. చెప్తున్నాను కదా, మీరు మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యొద్దు. బీటెక్ సర్టిఫికేట్ మేము పాస్ అయ్యామా, అది కూడా సర్టిఫికేట్ తెచ్చుకోండి. సర్టిఫికేట్ ఇంపార్టెంటే. ఆ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే మీకు కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటారు. కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకున్న తర్వాత చాలామంది అంటారు, ఏంటక్క ఇప్పుడు సర్టిఫికేట్ లేకపోతే జాబ్ రాదా ఐటీలోనే. అది కొన్ని ఎంఎన్సీస్కి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. సర్టిఫికేట్స్ ఉంటే జాబ్ ఇస్తారు, సర్టిఫికేట్ లేకపోతే జాబ్ ఇవ్వరు.
అది మీకు పర్సంటేజ్ మినిమంగా ఎంత 65 అబవ్ పర్సంటేజ్ మెయింటైన్ చేయండి. 65 ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, ఇంటర్న్షిప్స్ చేయండి, IEEE పేపర్ పబ్లిషింగ్ చేయండి. సో కొన్ని కంపెనీస్కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మీరు ఓన్గా చేయండి, ఏం కొనుక్కోవద్దు. ఆ ఓన్గా చేసుకున్న తర్వాత మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటే ఏంటో అది మీకు మంచిగా నాలెడ్జ్ వస్తుంది. అది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తాను. నాకు తెలిసిన AI అంటే మన లైఫ్ బెటరే అవుతుంది. నాకు తెలిసి లైఫ్ బెటర్ అవుతుంది, జాబ్ పోతుంది అని అలా ఏం కాదు. AI మీద మనం వచ్చినా కూడా AI మీద 100% డిపెండెన్సీ అవ్వకూడదు. 40-50% మనం తను కరెక్ట్ అవుతుంది, రిమైనింగ్ అన్నీ తప్పుగానే ఇస్తుంది AI కూడా. అప్పుడు మనకి హ్యూమన్ బ్రెయినే మనకు కావాలి, హ్యూమన్ పవరే కావాలి. సో దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు, వచ్చిన కొత్త టూల్స్, కొత్త టెక్నాలజీస్ వచ్చి దాని మీద అప్గ్రేడ్ అవ్వండి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, అప్గ్రేడ్ అయితే ఎలా ఉంటుంది, కొత్త టెక్నాలజీస్ అయిన తర్వాత అప్పుడు AI వల్ల రెండు వర్క్ బ్యాలెన్స్ మనం చేసుకోవాలి. అది తెలియకపోయి AI మీద డిపెండెన్స్ అయ్యి నేను వర్క్ ఏం చేయను, ChatGPT ఓపెన్ చేసుకొని కోడ్ కాపీ చేసుకొని అలా పేస్ట్ చేసేస్తాను, అది కాదు. అది ఎందుకు పెట్టావో అర్థం చేసుకో, కోడ్ ఎందుకు రాస్తున్నావో, ఏ పర్పస్. నీ కోడ్ అయితే నీకు ChatGPT ఇచ్చేస్తుంది, అది ఎందుకు వాడేవో దానికి లాజిక్ ఇవన్నీ నువ్వే రాసుకోవాలి. ChatGPT రాదు. ChatGPT నీకు కోడ్ రాసి ఇచ్చేస్తుంది. ఆ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి, ఆ కంపెనీ ఫంక్షనాలిటీ బట్టి నువ్వే రాసుకోవాలి. అదే నేను చెప్తాను. మీకున్న కోర్సెస్కి సర్టిఫికేషన్ చేయండి. కొంతమంది టెస్టర్స్ అయితే IS2QB టెస్టర్స్ చేయండి. సో జావా అయితే సన్ మైక్రో సిస్టమ్ జావా చేసుకోండి. పైథాన్ అయితే పైథాన్ సర్టిఫికేట్ అసోసియేట్ ప్రొఫెషనల్ చేసుకోండి. సర్టిఫికేషన్ చేసుకుంటే మీకు రీసెంట్గానే టాస్కో వచ్చింది, టాస్కో సర్టిఫికేషన్ చేసుకుంటే అప్గ్రేడ్ అయితే బాగుంటుంది. నేను అదే చెప్పుకుంటాను అంతే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొక విషయం, సో నేను హైదరాబాద్ నుంచి మూవ్ అవుతున్నాను, రీలొకేటింగ్. నేను ఆ క్వశ్చన్ కూడా అడగడం, మీరు ఏమంటారు సబ్జెక్ట్లో పడిపోయి నేను ఆ క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. సో హైదరాబాద్ని వదిలి వెళ్ళిపోతున్నారు. సో ఈ మూమెంట్స్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఏంటి ప్లేస్ని మిస్ అవుతారా, ఎలా? ఈ ప్లేస్ అంటే నాకు హైదరాబాద్ అంటే నాకు ఎప్పటికైనా ఒక మంచి ఒపీనియన్గా ఉంటుంది. హైదరాబాద్ పీపుల్ చాలా మంచిగానే నన్ను ట్రీట్ చేస్తారు. ఏ విషయం అయినా కూడా నాకు ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. కొత్త లొకేషన్ వెళ్తాను, కొత్త జాబ్, కొత్త ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి. మళ్ళీ నేను కంబ్యాక్ అవ్వడానికి అవుతాను హైదరాబాద్ నాకు ఒక ఇల్లే. నాకు ఎప్పటికైనా నాకు ఐడెంటిటీ ఇచ్చింది, నాకు కెరీర్ గ్రోత్ ఇచ్చిందంటే హైదరాబాదే ఇచ్చింది. హైదరాబాద్ వదిలి వెళ్తానంటే బాధ ఉంది నాకు, కానీ తప్పదు. జాబ్ కోయంబత్తూర్లో వచ్చింది. సో ఆ పొజిషన్ హైదరాబాద్లో రాలేదు నాకు, సేమ్ ఆ పొజిషన్ రాలేదు. సో ఆ పొజిషన్ అక్కడికి వచ్చింది, దాన్ని బట్టి నేను వెళ్తున్నాను. సో వచ్చేసిన తర్వాత హైదరాబాద్కి మినిమం 6 months or 1 year తర్వాత మేబీ కమ్ బ్యాక్ రావచ్చు. సో ఇది వచ్చేసిన తర్వాత యూకేలో సెటిల్ అవ్వాలి అని ఉంది. యూకే. సో యూకేలోనే ఆల్రెడీ H1B వీసా కోసం అప్లై చేస్తున్నాను. అది వస్తే యూకేలో సెటిల్ అవ్వాలి ఉంది అంతే. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు ఆల్మోస్ట్ 2 hours అయింది. సో చాలా ఓపిక్గా ప్రతి దానికి కూడా ఆన్సర్ ఇచ్చారు. ఇప్పటివరకు చేసిన అంటే ట్రాన్స్‌వుమెన్స్ ఇంటర్వ్యూస్ ఒక లెవెల్ అయితే, ఇది కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈరోజు మా అందరికీ కూడా. ఈ వీడియో నేను అందరికీ ఒకటి చెప్తాను, ఈ వీడియో నుంచి సొసైటీకి చేంజ్ రావాలి. సో ట్రాన్స్‌వుమెన్స్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి పొజిషన్, హైయర్ డెసిగ్నేషన్ వల్ల ఈ వీడియో వల్ల మీకు తెలిసింది. మాస్టర్ కార్డ్లోని మీరందరూ మాస్టర్ కార్డ్ అని అంటారు కదా, ఇప్పటి నుంచి తెలిసింది మాస్టర్ కార్డ్ MD ఒక ట్రాన్స్‌వుమెన్ అని ఇప్పుడు అందరికీ ఒకటి తెలిసి ఉంది. మైక్రో ఎలక్ట్రానిక్స్ కోసం కూడా చెప్పాను కదా, డాక్టర్ లీన్ కాన్వే తను కూడా ట్రాన్స్‌వుమెన్. OpenAI కూడా యాలన్ ట్యూరింగ్. ఈ ముగ్గురికి మీరు అర్థం చేసుకొని వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ అయితే వాళ్ళకి వచ్చిన వాళ్ళ పిల్లలు ఎవరైనా అయితే యాక్సెప్టెన్స్ చేయండి, ఒక ఫ్రెండ్గా చూడండి చాలు. ట్రస్ట్ మీ, వాళ్ళు చాలా మంచిగానే ఉంటారు, ఇవ్వగలుగుతాను అంతే. సో చూసారు కదా, అది మన అంకిత సింగ్ గారి లైఫ్ స్టోరీ. సో చాలా ఏమంటారు, నాకే థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట. స్టెప్ బై స్టెప్ ఒకటి చాలా నేర్చుకున్నాము అండ్ చాలా విన్నాము ఈరోజు. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత
చాలా మందికి కూడా చాలా విషయాలపైన అవగాహన వస్తుంది. ఇంకా ఇంకా మారాలి, సపోర్ట్ చేయాలి. డిఫరెంట్గా చూడడం కంటే ఫ్రెండ్ లాగా చూడండి. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎనిమీస్లా చూసి ఏదో పక్కన పెట్టకండి. సో వాళ్ళు ఏం వస్తువులు కాదు కదా, ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా ఎమోషన్స్ ఉంటాయి. సో దేన్ని మనం పర్సనల్గా టచ్ చేస్తామో అక్కడ నుండి వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్ పడిపోతూ ఉంటుందన్నమాట. సో అలా అవ్వకుండా బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇలా సాధించడం అనేది చిన్న విషయం కాదు. సపోర్ట్ చేయండి. ట్రాన్స్జెండర్ని కాకుండా ట్రాన్స్ ఉమెన్స్ అని పిలవండి వాళ్ళందరినీ కూడా. అండ్ ఉమెన్ అని చూస్తే చాలు, రెస్పెక్ట్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.